దండ ప్రణామం విజయనాథ్ ప్రభు. హరే కృష్ణ. సో మంగళాచరణ ప్రేయర్స్ చేసి ఈరోజు క్లాస్ ప్రారంభిద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते. तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्तवृंदा. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. मत्समो नास्ति पापात्मा नपराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा. युवतीनां यथा योनि यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि. भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जातापराधानां त्वामेव शरणं प्रभो. गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह. राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्. त्रिनादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः. कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्. संसारदुःखजलधौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्. चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्. हरे कृष्ण प्रभु जी प्रणाम. हरे कृष्णा प्रभु दंडवत प्रणाम प्रभु जी. हरे कृष्णा ज्योति रूपा कमला माता जी दंडवत प्रणाम. हरे राधिका माता जी कृष्णा प्रभु जी दंडवत प्रणाम. धन्यवाद. अम्मा हरे कृष्णा. ఓకే, సో ఈరోజు క్లాస్ ప్రారంభించే ముందు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా, ఏదైనా టాపిక్స్ డిస్కస్ చేయాలని ఉందా? हरे कृष्णा नाना प्रणमाल नाना. దండవత్ ప్రణామం. प्रभु जी हरे कृष्णा. ఎస్ సరితా మాతాజీ. ప్రభుజీ భక్తి శాస్త్రి చేస్తే ఉపయోగాలు చెప్పండి ప్రభుజీ. సో భక్తి శాస్త్రి చేస్తే ఉపయోగాలు ఏంటి? సో భక్తి శాస్త్రి మాతాజీ దాంట్లో మనకి భగవద్గీత మొత్తం అది రెండు సంవత్సరాల కోర్స్ అది. సో దాంట్లో 4 సెమిస్టర్స్ ఉంటాయి, 6 నెలలకు ఒక సెమిస్టర్. సో దాంట్లో భగవద్గీత 2 సెమిస్టర్స్ చేస్తారు. సో భగవద్గీత ఫస్ట్ 9 చాప్టర్స్ ఒక సెమిస్టరు,
మిగతా 9 నుంచి 18 చాప్టర్స్ రెండో సెమిస్టర్. సో ఒక ఇయర్ అంతా భగవద్గీత నేర్చుకుంటారు. తర్వాత ఇంకొక ఉపదేశామృత అని ఉంటుంది. సో అది రూపగోస్వామి రాశారు. సో ఉపదేశామృతాల్లో మనకేంటి, రూపగోస్వామి అసలు మనం ఏంటి భక్తి గురించి ఆ, కొన్ని ఉపదేశాలు ఇచ్చారనమాట. సో అది చాలా చిన్న పుస్తకమే కానీ చాలా డీప్గా ఉంటుంది. సో అది నేర్చుకుంటారు. తర్వాత భక్తి రసామృత సింధు. సో భక్తి రసామృత సింధు సగభాగం నేర్చుకుంటారనమాట. సో ఇవన్నీ ఏంటంటే మన భక్తిలో ఎస్పెషల్లీ ఏమేం కావాలో అవి చాలా దృఢంగా చెప్తారు అందులో. సో తద్వారా మెయిన్ ఉపయోగం మనకి జరుగుతుంది. ఎవరైతే భక్తి శాస్త్రి చేస్తారో, ఈవెన్ పెద్దవాళ్ళు ఎవరన్నా భక్తి శాస్త్రి నేను జాయిన్ అవుతారంటే మీరు అవసరం లేదు, మీరు చేయవలసిన అవసరం లేదు అన్నా కూడా భక్తి శాస్త్రి చేయడం బెటర్. ఎందుకంటే మనకి అవగాహన ఎక్కువ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శాస్త్ర అసలు మనం ఎందుకు ఈ భక్తి చేస్తున్నాం, ఈ భక్తి చేయడానికి ఎవరు చెప్పారు ఇలా, ప్రతిదానికి ఆన్సర్ ఉంటుంది అక్కడ, మీకు క్లియర్గా ఆన్సర్ ఉంటుంది. సో తద్వారా ఏమవుతుంది, మన యొక్క ఫౌండేషన్, మన యొక్క పునాది చాలా గట్టిగా అవుతుంది భక్తిలో. సో ఎప్పుడైనా మనకు డౌట్స్ వచ్చినప్పుడు మనం ఈ కోర్స్ చేశాం కాబట్టి అది ఉంటుంది. ఇంకోటి, ఒకవేళ ఎవరైనా ఫ్యూచర్లో వాళ్ళు కూడా ప్రీచర్స్ కావాలని ఉంటే, వాళ్ళు కూడా ఈ ప్రవచనాలు చేయాలి, నలుగురికి కృష్ణ చైతన్యాన్ని ఇవ్వాలి, అందించాలి అని అనుకున్నారనుకోండి, వాళ్ళకు కూడా ఇది మంచి కోర్స్ అనమాట. సో చాలా ఉపయోగాలు ఉన్నాయి. 100% అందరూ ఎవరెవరైతే చేయలేదో ఈ కోర్సు అందరూ అందులో జాయిన్ కావచ్చు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభు. ప్రభుజీ అది క్లాస్ మనం ఒక రికార్డింగ్ ఉంటాయి ప్రభుజీ, అవి ఎందుకంటే అది చదువుతూ పాస్ ఉండాలి అన్నారు కదా, అట్లా చదువు రాని వాళ్ళకు వినడానికి రికార్డింగ్ ఉంటాయా? ఓకే, అది వినడానికి రికార్డింగ్స్ ఉన్నాయా ఆ ప్రశ్న ప్రభు, అది మీరు ఆ కోర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని అడగాలి. ఎందుకంటే ఆ కోర్సు ఇప్పుడు నా క్లాసెస్ అన్నీ నేను రికార్డింగ్ పెడతాను. ఎందుకంటే కొంతమంది భక్తులు రిక్వెస్ట్ చేశారనమాట. ఒకటి, మేము ఎప్పుడైనా జాయిన్ కాకపోతే అది చూసుకోవచ్చు రికార్డింగ్. రెండోది, ఒక్కొక్కసారి క్లాస్లో విన్నది మళ్ళీ ఒకసారి వినాలనిపిస్తుంది. సో అవి మాకు డీటెయిల్స్ కావాలి అంటే అప్పటి నుంచి నేను రికార్డింగ్ స్టార్ట్ చేశాను. సో ఎవరైతే భక్తి శాస్త్రి చేయిస్తున్నారో కోర్సు టెంపుల్లో, వాళ్ళకి మీరు రిక్వెస్ట్ చేయండి, ఇవన్నీ రికార్డింగ్స్ పెట్టండి, సో దట్ మేము ఆ రికార్డింగ్స్ తీసుకొని నేర్చుకుంటామని చెప్పి. సో అట్లా మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామం ప్రభుజీ. ధన్యవాదాలు. మరి ప్రభుజీ వాళ్ళు మమ్మల్ని వద్దన్నారు ప్రభుజీ, మీకు ఏజ్ అయిపోయిందమ్మా, 70 దగ్గరికి ఉన్నాయి కదా, మీరు ఎగ్జామ్ రాయడం అలాంటివి చాలా కష్టంగా ఉంటాయి, చేయలేరు, వద్దు, ఆల్రెడీ మీరు తీసుకున్నారు కాబట్టి గ్రామర్ నేను రికార్డింగ్ చేయమంటే పంపిస్తాను, అది మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్పింది ప్రభు. అది అట్లా మాతాజీ, చూసుకుంటానని yes, మీరు ఒకవేళ అలా అంటే కూడా మేము ఎగ్జామ్స్ రాయాలి సరే, కానీ మాకు క్లాస్ కావాలి. చెప్పాను ప్రభుజీ. అది అట్లా అంటే ఏమన్నారు? అంటే రికార్డ్స్ చేసి మీకు ఇస్తాము, మీకు మనీలాకి ఇద్దరికి ఇస్తాము అని అన్నారు ప్రభు. స్వయంగా ఉన్నట్టుగా ఉండదు కదా, ఎగ్జామ్ రాసేటట్టు ఉంటే బాగుండనేమో అని అనిపిస్తాను ప్రభుజీ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నేను అట్లీస్ట్ నా ఇంట్రెస్ట్ ఉంది, నేను ఎగ్జామ్ కూడా రాయాలనుకుంటున్నాను అని మనం చెప్తే, తద్వారా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళు తీసుకోకపోయినా కూడా క్లాస్ ఎప్పుడు జరుగుతుందో మీరు టైం తెలుసుకోండి. డివోటీస్ ద్వారా మీకు టైం తెలిసిపోతుంది. ఆ టైంకి మీరు టెంపుల్కి వెళ్ళండి, లాస్ట్కి అక్కడ కూర్చోండి, వినండి. ఎవరంటారు ఈ క్లాస్ వినొద్దు, పంపించారు కదా అలా, రైట్? సో మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం ఏదైనా కూడా ఎక్కడైనా కూడా కూర్చోవచ్చు అనమాట. సో నేనైతే ఏం చేస్తాను, జూమ్ లో నెలకు 1 అయినట్టు సరే దాంట్లో ఆఫ్లైన్ లో పెడుతున్నారు, వీక్ ఆన్లైన్ లో పెడుతున్నారు ప్రభు. అయితే అట్లా మరి ఏమన్నా ప్రభులు వద్దు అన్నా కానీ మనం ఏమన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ అది చూపించి వాళ్ళు వద్దన్నది మనం దాన్ని ఉల్లంఘిస్తే మన అపరాధం కింద వస్తుందా మరి ఎట్లా? అట్లా కాదు.
మీరు ఏం చేయండి అంటే క్లాస్ టైమింగ్ తెలుసుకోండి, అక్కడికి వెళ్ళండి. అది ఓన్లీ బ్రహ్మచారి ప్రభుస్ కూర్చొని చేస్తున్నారు అనుకోండి క్లాసు, ఎస్ మీరు వినకండి. లేదా కొందరు బ్రహ్మచారీస్ ఉన్నారు, మామూలు గృహస్థ డివోటీస్ ఉన్నారు, కొందరు మాతాజీస్ ఉన్నారు, అందరు చిన్న వాళ్ళు వాళ్ళు అందరు ఉన్నారు. అప్పుడు మీరు వెళ్ళి కూర్చుంటే నో ప్రాబ్లం, అక్కడ ఉల్లంఘన ఏమీ లేదనమాట. యూజువల్గా వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే వయసులో పెద్ద పడిన వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ అవన్నీ నేర్చుకొని శ్లోకాలు నేర్చుకొని ఎగ్జామ్స్ రాసి ఇదంతా పెద్ద హెడేక్ ఎందుకు వీళ్ళకి, అదే వాళ్ళు అక్కడ చేస్తారో అదే చేయో అన్నారు. ప్లస్ వాళ్ళ ఆరోగ్యం సహకరిస్తుందో లేదో అన్నట్టుగా వాళ్ళు ఆలోచించి అలా చెప్పారు. అయితే ఫస్ట్ థింగ్ మీరు ఆ క్లాస్ ఎప్పుడవుతుంది అని చెప్పి నేను క్లాస్లో అటెండ్ అవుతాను, ఎగ్జామ్స్ రాయను కానీ క్లాస్ అటెండ్ అవుతానని చెప్పండి. ఒకవేళ ఎగ్జామ్స్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, రాసే ఇంట్రెస్ట్, నేను ఎగ్జామ్స్ కూడా రాస్తానని రిక్వెస్ట్ చేయండి. ఒకవేళ ఈ రెండు వద్దన్నారు అనుకోండి, వెళ్ళి ఒకరోజు చూడండి క్లాస్, చూసి అందరూ మాతాజీస్ ప్రభుజీస్ అందరు కూర్చుని ఉంటే మీరు కూడా దూరంగా కూర్చొని వినండి. అట్లీస్ట్ ఆఫ్లైన్ రికార్డింగ్స్ తీసుకొని రికార్డింగ్స్ అయినా వినండి. ఈ మొత్తం మీద ఆ మొత్తం టాపిక్ విని కవర్ చేసుకోవడం బెటర్ మనకి. ప్రభుజీ. అట్లా ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. ప్రభు హరకృష్ణ అంటే ఏజ్ లిమిట్ అని చెప్పారు, ఉంటుందా ప్రభు ఏజ్ లిమిట్? సి మాతాజీ, ఏజ్ లిమిట్ అనేది లేదు, కానీ ఉదాహరణకు చెప్తున్నాను మీకు. ఇప్పుడు సపోజ్ మన టెంపుల్లో ఇట్లా ఒక కోర్స్ ఉంది. చెప్పారు ప్రభుజీ, ఏజ్ లిమిట్ చెప్పారు ప్రభు. 60 దాటి 70 వచ్చే వరకు ఇంకా వాళ్ళకు లేదు మాతాజీ అని అన్నారు. ఏజ్ సి లిమిట్ పెట్టారు. వాళ్ళు ఎలా ఆలోచించారు, 60 సంవత్సరాల తర్వాత అంటే ఇంకా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, తర్వాత పిల్లల రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ టెంపుల్కి రండి, మీరు ఈ క్లాస్ వినండి, కోర్స్ వినండి, కోర్స్ తర్వాత ఇవన్నీ నేర్చుకోండి, ఎగ్జామ్ రాయండి అంటే కొందరికి భయం అవుతుంది. అయ్యో ఇప్పుడు నేను అది పాస్ అవుతానో లేదో, నేను పాస్ కాకపోతే నేను భక్తిలో నన్ను రాణిస్తారో లేదో, రకరకాల టెన్షన్స్ ఉంటాయి. సో వేరే వాళ్ళని ఈ టెన్షన్కు గురి కాకుండా ఉండడం కోసం వాళ్ళు అలా చెప్తున్నారు, రైట్? సో ఈ ఏజ్లో ఈ 60 years పై వాళ్ళకి అవసరం లేదు అని చెప్తున్నారు. కానీ మనం ఇంట్రెస్ట్ చూపడంలో మనం తప్పేం లేదు. సో మనం ఇంట్రెస్ట్ చూపించేసేసి ఎస్ ఆ ఏజ్లో మీరు చెప్పినట్టు ప్రకారంగా నేను ఉన్నా కూడా నాకు ఆ క్లాసెస్ వినాలని ఉంది, ఆ ఎగ్జామ్స్ రాయాలని ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది, అలా రిక్వెస్ట్ చేయండి. ఓకే అలా రిక్వెస్ట్ చేసి టెంపుల్కి వెళ్ళండి, అవి వినండి. లేదా అట్లీస్ట్ మీరు ఆఫ్లైన్ క్లాసెస్ యూట్యూబ్లో కానీ అట్లా వినండి. ప్రభుజీ చెప్పిండ్రు మీకు ఒకవేళ మీరు అటెండ్ అయ్యి విన్నా నేను కూడా రికార్డు ఉంటే మీకు సపరేట్ మీకు పెట్టే ఏర్పాటు చేస్తా మీరు వినడానికి అని చెప్పిండ్రు. కానీ ఎగ్జామ్ రాయడానికి మాత్రము అది నాది కాదు, తిరుపతి నుంచి వారు మీ ఏజ్ ని బట్టి మిమ్మల్ని పర్వాలేదంటే పంపగలుగుతా, లేకుంటే లేదు. మరి ఇప్పుడు మీరు ఫీజు కడితే తర్వాత నేను పంపలేకపోతే కష్టం కదా అని చెప్పింది ప్రభుజీ నాకు. అది కూడా ఒకటి ఉంది కదా. సో బేసికల్లీ ఇప్పుడు తిరుపతి ఇస్కాన్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ పెడుతున్నారు, వాళ్ళకు సడన్ ఫీజు పెడతారు. మరి చాలామంది ఏంటి ఆ ఫీజు కట్టాలి, మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ చదవాలి, శ్లోకాలు మెమరైజ్ చేసుకోవాలి, ఇవన్నీ చేయలేదనుకోండి ఆ డివోటీస్కి బాధ అవుతుంది. సపోజ్ ఎవరైనా డబ్బు కట్టేసి మళ్ళీ తర్వాత నేను ఎగ్జామ్ రాయనీయలేదనుకోండి, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకని చెప్పి ఇవన్నీ చెప్తున్నారు వాళ్ళు. కానీ మనకి ఇంట్రెస్ట్ ఉంటే ప్రాబ్లం ప్రభుజీ, మాకు మనీ విషయం నేను కట్టడానికి రెడీగా ఉన్నాను, ఏజ్ ఇట్లా అయినా కూడా నేను ఎగ్జామ్స్ రాయదలుచుకున్నాను, అట్లా మీ ఇంట్రెస్ట్ ఒకసారి చెప్పండి, వాళ్ళు అనుమతిస్తే చేయండి. లేకపోతే మీరు ఆఫ్లైన్ క్లాసెస్ ఆన్లైన్లో తీసేసుకొని రికార్డింగ్స్ ఉంటాయి కదా, అది వినండి. అది విని ఎవరైతే ఎగ్జామ్ పేపర్ ఉంటుందో ఆల్రెడీ స్టూడెంట్స్ని ఎవరైనా అడగండి క్వశ్చన్ పేపర్, అది ఇచ్చి మీరు ప్రైవేట్గా మీరు రాసుకొని మీరు చెక్ చేసుకోండి అది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. సో అట్లా మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం ముందుకెళ్ళొచ్చు. కానీ ఉపయోగం మాత్రం చాలా ఉంటుంది, అది నేను చెప్పేది. కొంచెం సిస్టమేటిక్గా ఉంటుంది మొత్తం భగవద్గీత అవన్నీ, తర్వాత భక్తి రసామృత సింధు, ఇదంతా కొంచెం టాపిక్స్ కూడా కొంచెం డీప్గా ఉంటాయి. సో దానికి మీరు రెడీ. ఫీజు ఉండే వరకు ఇవన్నీ కండిషన్స్ వస్తున్నాయి ప్రభు, లేకుంటే అందరూ ఉండే ప్రభు. అవును, కొందరికి శ్లోకాలు మెమరైజేషన్ ఇష్టం ఉండదు, కొందరు చేయలేరు, కొందరు వింటారు, అంత విన్నంత బాగానే ఉంటుంది,
కానీ మళ్ళీ ఎగ్జామ్ రాయమంటే మళ్ళీ అది గుర్తు తెచ్చుకొని అది రాయడం కష్టమవుతుంది. సో ఇట్లా ఒకవేళ మనం ఎన్ఫోర్స్ చేసామనుకోండి, ఇలా చేయాలి మీరు ఇట్లా అని, అప్పుడు వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కొందరు డివోటీస్. అయ్యో నేను భక్తిలో వెనుకబడుతున్నానా, అట్లా ఉంటుంది. భక్తికి దీనికి సంబంధమే లేదు. కానీ ఇది నాలెడ్జ్ ఉంటే ఏమవుతుంది, మన భక్తి దృఢమవుతుంది. మనం ఎందుకు చేస్తున్నాం, ఇది ఎందుకు చేయాలి అని. ఇంకా మనం ఎవరికైనా ప్రీచ్ చేయాలన్నప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా మనకు హెల్ప్ అవుతుంది. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, అట్లయితే భగవద్గీత చదువుదాం. మనము 6వ స్కందంలో ఉన్నాము. 6వ స్కందం ధ్యాన యోగ. సో ఈ ధ్యాన యోగ సెక్షన్లో ఉన్నాం. ఓకే, దీంట్లో మనము 34వ శ్లోకం వరకు వచ్చాము. 33 వరకు అయింది. సో 33, 2, 30 నుంచి మనం నెమరేసుకుందాం ఇప్పుడు. యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. నన్ను సర్వత్రా వీక్షించువానికి మరియు నాయందు సమస్తమును గాంచువానికి నేను కనబడకపోవట గాని నాకు అతడు కనబడకపోవట గాని జరగదు. సో కృష్ణ ఏమంటున్నాడు, ఎవరైతే సర్వత్రా ఎక్కడ చూసినా కూడా కృష్ణను కనిపిస్తున్నారనుకోండి, అలాగే కృష్ణ ఎలా కనిపిస్తారు? ఇప్పుడు ఎవరికైనా సరే ఇట్లా చూడగానే, అందరికీ చూడగానే కృష్ణ ఎలా కనబడతాడు? కనబడరు. ఎవరికి కనిపిస్తుంది? ఎవరైతే భక్తిలో వాళ్ళకి భగవద్గీత చదువుకొని సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మిత విజ్ఞానం అపోహనం చ వేదైశ్చ సర్వేరహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేవ చాహం. సో సర్వస్య చాహం హృది సన్నివిష్టో, చాహం అందరి హృదయాల్లో, నేను వాళ్ళ హృదయాల్లో నిలిచి ఉన్నాను పరమాత్మ రూపంలో అని కృష్ణ చెప్తున్నాడు అనమాట. సో ఆ స్టేట్మెంట్ చెప్పారనుకోండి, ఆ స్టేట్మెంట్ చెప్పగానే మనకేమనిపిస్తుంది, ఓకే ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనం ఎటు చూసినా కూడా ప్రతి ఒక్కరిని ఏం చూస్తున్నాం, వాళ్ళ ఆత్మ వాళ్ళ పరమాత్మ రెండు మనకు అర్థమవుతున్నాయి. ఒక జంతువును చూస్తున్నాం, ఆ జంతువులో కూడా కృష్ణ పరమాత్మ ఉంటుంది. చెట్టును చూస్తున్నాం, ఆ చెట్టులో కూడా పరమాత్మ ఉంటుంది. అప్పుడు మనం అంతటా చూస్తే అంతటా పరమాత్మ ఉంది అని తెలిసిపోతుంది. అందరినీ మనం ఈక్వల్గా చూడగలుగుతాం. ఎటు చూసినా కృష్ణ కనబడతాడు మనకి. అదేవిధంగా ప్రహ్లాద్ మహారాజ్కి వాళ్ళ తండ్రిలో కృష్ణని చూస్తున్నాడు. ఆయనను కొరడాలతో కొట్టేవాళ్ళు, తీసుకెళ్ళి ఆయనను నీళ్ళల్లో పడేసేవాళ్ళు, పాము పుట్టలో పెట్టేవాళ్ళు, వీళ్ళందరినీ చూస్తే అందరి హృదయంలో కృష్ణ కనిపిస్తున్నాడు. సో ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. హిజ్ హోలీనెస్ రాధానాథ్ స్వామి మహారాజ్ రీసెంట్ క్లాస్లో ఏం చెప్పారంటే, ఎప్పుడైతే మన భక్తి బాగా పెరుగుతుందో, బాగా భక్తి పెరిగినప్పుడు మనము శత్రువులను మిత్రులను తేడాగా చూడం. మనం ఎలా చూస్తాము, జస్ట్ ఏ వ్యక్తిని చూసినా సరే మనం సంతోషంగా ఉంటాం. ఎందుకు? వాళ్ళ హృదయంలో కృష్ణ ఉన్నాడు. కృష్ణ ఉన్నాడు కాబట్టి వాళ్ళని చూడగానే మనం సంతోషపడతాం. సో ఎవరైనా డివోటీని మనం చూడగానే, ఈ డివోటీయా, అందరూ బాగానే ఉన్నారు కానీ ఈ డివోటీతో నాకు పడదు, అట్లా మనం ఎందుకు అనుకుంటున్నాము? ఇంకా భక్తిలో లోతులో లేం కాబట్టి. సరే డివోటీస్ని పక్క పెట్టండి, ఇతను పగస్తుడు, ఇతను నా మిత్రుడు, వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, ఇవన్నీ వ్యత్యాసం ఎందుకు వస్తున్నాయి? మనం భక్తిలో లోతులో లేం కాబట్టి. సో భక్తిలో బాగా లోతులా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ప్రతి ఒక్కరిని అంతటా కృష్ణని చూస్తున్నారనమాట. సో అది ఇక్కడ కృష్ణ చెప్తున్నాడు. సో ఏమంటున్నాడు, యోమాం పశ్యతి సర్వత్రా, అందరిలో నన్ను సర్వత్రా వీక్షించువానికి, ఎటు చూసినా నన్నే చూస్తున్నారు, మరియు నాయందు సమస్తమును గాంచువానికి, కృష్ణాయందు అందరూ కృష్ణాయందు ఉన్నారు అని. అటువంటి స్టేజ్లో
నేను కనబడకపోవట కానీ నాకు అతడు కనబడకపోవట కానీ జరగదు. అంటే అటువంటి వ్యక్తికి కృష్ణ ఎప్పుడు కనిపిస్తాడు, కృష్ణ అతన్ని ఎప్పుడు చూస్తాడు, అతడు కృష్ణని ఎప్పుడు చూస్తాడు అనమాట. సో అది చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకం. 31 సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వతా వర్తమానోపి సయోగి మయి వర్తతే. నేను మరియు హృదయస్థ పరమాత్మ ఇరువురము ఏకమేనని ఎరిగి పరమాత్మ భజనమందు నియుక్తుడైన యోగి అన్ని పరిస్థితుల యందు నాయందే నిలిచియుండును. సో ఎప్పుడైతే కృష్ణాని మళ్ళీ అందరి హృదయంలో నిలిచి ఉన్న పరమాత్మ, వీటికి తేడా, ఇవన్నీ ఏకమే, ఈ రెండు ఒకటే అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు పరమాత్మ భజనమందు నియుక్తుడవుతారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక పరమాత్మ మీద భజన చేస్తూ ఉంటారు. అటువంటి యోగి అన్ని పరిస్థితుల యందును నా యందే నిలిచి ఉండును. అటువంటి యోగి అన్ని పరిస్థితులు కూడా కృష్ణ యందే నిలిచి ఉంటాడు అని చెప్తున్నారు. టెక్స్ట్ 32 ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఓ అర్జున, ఎవడు తనతో పోల్చుకొని సమస్త జీవులను వాటి సుఖదుఖములందు సమముగా గాంచునో అతడే ఉత్తమ యోగి అనబడును. సో ఎవరైతే, ఓ అర్జున, ఎవడు తనతో పోల్చుకొని, అంటే మనం ఎవరైతే కృష్ణాన్ని చూసేటప్పుడు, అందరినీ చూసేటప్పుడు ఎవరైతే తనతో పోల్చుకొని సమస్త జీవులన్నింటినీ వాటి యొక్క సుఖదుఖముల యందు సమముగా గాంచును అతడే ఉత్తమ యోగి అనబడు. అటువంటి వాళ్ళు ఉత్తమ యోగి అంట. భాష్యము. తన స్వానుభవ కారణముగా సర్వుల సుఖదుఖములను తెలిసియుండెడి కృష్ణ భక్తి రసాభావితుడు వాస్తవమునకు ఉత్తమ యోగి అనబడును. సో ఇప్పుడు మన హృదయంలో కృష్ణ ఉన్నాడు పరమాత్మగా. మనతో పోల్చుకొని ఇతర జీవితాల్లో కూడా వీళ్ళు సుఖంగా ఉన్నారు, వీళ్ళు దుఃఖంగా ఉన్నారు. మన సుఖం టైంలో, మన దుఃఖం టైంలో, రెండు టైంలలో మనకు దుఃఖం ఉన్నా సరే, సుఖం ఉన్నా సరే, వేరే వాళ్ళకి దుఃఖం ఉన్నా సరే, సుఖం ఉన్నా సరే, ఆ టైంలో ఎవరైతే సమంగా చూస్తున్నారు అందరినీ, అటువంటి వాడు ఉత్తమ యోగి. సో చాలాసార్లు మనం ఏం చేస్తాము, ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు ఒక విధంగా, మళ్ళీ వాళ్ళ దుఃఖంలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది. అలా కాకుండా ఎదుటి వాళ్ళు వాళ్ళ సంతోషంలో ఉన్నా సరే, దుఃఖంలో ఉన్నా సరే, మన హృదయంతో పోల్చుకొని అదే విధంగా కృష్ణాన్ని చూస్తున్నారనుకోండి వాళ్ళ హృదయాలలో, అటువంటి వాడు ఉత్తమ యోగి. ఓ అర్జున, ఎవడు తనతో పోల్చుకొని సమస్త జీవులను వాటి సుఖదుఖములందు సమముగా గాంచునో అతడే ఉత్తమ యోగి అనబడును. 33 అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. ఇప్పుడు అర్జున అంటున్నాడు ఇవన్నీ విన్న తర్వాత, ఓ మధుసూదన, మనస్సు చంచలము మరియు అస్థిరము అయ్యున్నందున నీవు సంగ్రహముగా తెలిపినటువంటి యోగా పద్ధతి ఆచరణకు అసాధ్యమైనది గను మరియు ఓర్వరానిదియగును నాకు తోచుచున్నది. ఏమంటున్నాడు అర్జునుడు ఇక్కడ? ఓ కృష్ణ, ఓ మధుసూదన, నువ్వు ఏవైతే సమంగా చూడాలి అందరినీ అని బోధిస్తున్నావో ఇటువంటి యోగా పద్ధతి, అది చాలా ఇంప్రాక్టికల్గా ఉంది. ఇంకోటి, అది నేను చేయలేకపోతున్నాను, అంటే నాకు అసాధ్యంగా కనిపిస్తుంది. ఇది మళ్ళీ ఓర్వరానిదిగా ఉంది. ఎందుకు? వాళ్ళ సుఖంలో దుఃఖంలో సేమ్ ఈక్వల్గా చూడమంటున్నావు, అందరిలో కృష్ణాన్ని చూడమంటున్నావు, అందరినీ కృష్ణలో ఉన్నాడు అంటున్నావు. ఇటువంటి పరిస్థితి నాకు ఎలా కనబడుతుంది? నా మైండ్
అంత స్టేబుల్గా లేదు. అంటే ఇప్పుడు మనం చదివే యోగా పద్ధతి ఏంటి? ధ్యాన యోగా. ఓకే, సో ధ్యాన యోగాలో ఉన్నాం. ఇంకా నెక్స్ట్ శ్లోక చదివిన తర్వాత నేను చెప్తాను. ఇంకా అర్జునుడు మళ్ళీ చెప్తున్నాడు అనమాట. ఓకే, రాధికా మాతాజీ మీరు చదువుతారా? సరితా మాతాజీ చదువుతారా? అందరూ 34వ శ్లోకం చదువుతారా మాతాజీ? ఎన్నో అధ్యాయం ప్రభుజీ? 6వ అధ్యాయం 33వ శ్లోకం. ఓకే, 34 ప్రభు. ఓకే ప్రభు. ఎస్ 34. 6:34. సో నెక్స్ట్ తులసి మాతాజీ మీరు రెడీగా ఉండండి నెక్స్ట్ శ్లోకాకి. తీసారా మాతాజీ? సరితా మాతాజీ. చంచలం హి మన కృష్ణ చంచలం హి మన కృష్ణ ప్రమాతి బలవదృఢం ప్రమాతి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివా సుదుష్కరం వాయోరివా సుదుష్కరం. The mind is restless, turbulent, obstinate, and very strong, O Krishna, and to subdue it, I think, is more difficult than controlling the wind. చదవండి మాతాజీ. కృష్ణ, మనస్సు చంచలం, కల్లోలితం, మొండిపట్టు కలది, బలవత్తరమైనది కనుక దానిని లొంగ తీసుకోవడం గాలిని అణచడం కంటే ఎక్కువ కఠినమని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అర్జునుడు అంటున్నాడు అనమాట. సో అర్జునుడు ముందు శ్లోకాల్లో ఏం చెప్పాడు? ఓ మధుసూదన, మీరు చెప్పిన ఈ యోగా పద్ధతి చాలా కఠినంగా ఉంది, ప్లస్ ఓర్వరానిదిగా ఉంది. ఇది ప్రాక్టికల్గా లేదు. ఎందుకు? నా మైండ్ చాలా చంచలంగా ఉంది. ఇంకో శ్లోకంలో నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? చంచలం హి మన కృష్ణ ప్రమాతి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివా సుదుష్కరం. ఏమంటున్నాడు ఇక్కడ? ఓ కృష్ణ, మనస్సు చంచలమును, కల్లోలపూర్ణమును, దృఢమును, మిగుల బలవత్తరము అయి ఉన్నది. దీనిని నిగ్రహించుట వాయువును నిగ్రహించుట కన్నను కష్టతరమని నేను భావిస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ చాప్టర్ మొత్తంలో మనం ఏం చదివాము? ధ్యాన యోగా చదువుతున్నాం. ధ్యాన యోగాలో ఫస్ట్ ఏం చెప్పారు వాళ్ళు? యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సో ఇవన్నీ పద్ధతులు చెప్తున్నారు ఇక్కడ. సో ఈ పద్ధతుల్లో ఏం చెప్తున్నారు? ఫస్ట్ థింగ్, నువ్వు అన్నీ వదిలేసి అడవికి వెళ్ళాలి. సన్యాసం తీసుకొని అడవికి వెళ్ళాలి. ఆ తర్వాత అక్కడ బాగా హైట్లో కూర్చోవద్దు, తక్కువలో కూర్చోవద్దు, స్ట్రైట్గా కూర్చోవాలి. మళ్ళీ అన్ని కోరికలు వదిలేయాలి, సమస్త కోరికలను వదిలేయాలి. అన్ని ఇంద్రియాలను నిగ్రహించాలి. అన్ని ఇంద్రియాలను నిగ్రహించేసి అందరిలో నువ్వు యోమాం పశ్యతి సర్వత్ర, అందరిలో కృష్ణాన్ని చూడాలి, పరమాత్మని. మళ్ళీ అందరినీ కృష్ణాలో చూడాలి. ఇట్లా చెప్తున్నావు. అందరి సమానంగా అందరినీ చూడాలని చెప్తున్నావు. ఇది నా వల్ల కావట్లేదు. ఇది మీరు చెప్పింది ప్రాక్టికల్గా లేదు, నేను చేయలేను. ఎవరంటున్నారు ఈ మాటలు? అర్జునుడు అంటున్నారు. సో అర్జునుడు యొక్క క్యారెక్టర్ చూద్దాం. అర్జునుడు మొత్తము కౌరవుల పాండవులకల్లా అత్యంత విలువిద్యలో నైపుణ్యుడు. ఇంకా అంతకు మించి విలువిద్యలో ఇంకెక్కువ ఎవరు లేరు. రెండోది,
అతని పేరు సవ్యసాచి. కుడి చేత్తో ఏ విధంగా అయితే బాణాలు వేశాడో అదే స్కిల్ అంతే సూటిగా ఎడమ చేత్తో కూడా బాణాలు వేయగలుగుతాడు. 2 చేతులతో చేయగలుగుతాడు యుద్ధం. ఒక ఆయన పేరు ఇంకోటి గుడాకేశ. ఇప్పుడు ఒకరు అర్జునుడు తలుచుకున్నాడు అనుకోండి, నేను నెక్స్ట్ 3 వారాలు నిద్రపోను, 3 వారాలు నిద్ర లేకుండా ఉండగలుగుతాడు. ఆయనకేముంది, అత్యంత స్కిల్ ఉంది, విలువిద్య ఉంది, అన్ని రకాల మంత్రాలు, బాణాలు, ఏ శస్త్రాలు, అస్త్రాలు అన్నీ తెలుసు. ప్లస్ ఆయన యొక్క సవ్యసాచి ఎడం చేత్తో ఏ విధంగా బాణం వేస్తాడో కుడి చేత్తో కూడా వెళ్ళగలుగుతాడు ఈజీగా, సేమ్గా. ఆ తర్వాత ఆయన నిద్రను కూడా జయించాడు. 3 వారాలు 2 వారాలు నేను నిద్రపోవద్దు అంటే నిద్రపోకుండా ఉండగలుగుతాడు. మనం ఇవేమీ చేయలేం. మళ్ళీ ఆయన క్యారెక్టర్ చూడండి, ఎంత క్యారెక్టర్, ఎటువంటి క్యారెక్టర్ అంటే ఇంత పవర్ఫుల్ ఉన్నా కూడా ఒకసారి స్వర్గంలోకి వెళ్ళినప్పుడు ఊర్వశి వచ్చేసి, ఓ అర్జున నేను నీతో ఐక్యం కావాలనుకుంటున్నాను అన్నప్పుడు, లేదు మాత, నీలో నేను తల్లిని చూస్తున్నానని చెప్తున్నాడు. అంటే ఆయన క్యారెక్టర్ చూడండి, ఎంత మంచి క్యారెక్టర్ ఉందో చూడండి అర్జునుడిది. సో ఇవన్నీ గుణాలు, ఇంత పవర్ఫుల్ క్యాండిడేట్ ఆయన ఏమంటున్నాడు, నేను గాలిని కూడా కట్టడి చేయగలుగుతాను, నేను వాయువుని. వాయువు అంటే మామూలు వాయువు కాదు. సుడిగాలి వచ్చిందనుకోండి, సుడిగాలి వస్తే ఇట్లా ఒక్కటేసారి ఇలా సుడిగాలి వస్తూ తిరుగుతూ ఒక ఇల్లు మొత్తం కొట్టుకెళ్ళిపోతుంది. కార్లు, ఎలిఫెంట్స్, ఏనుగులు కూడా ఆ సుడిగాలిలో పడితే తిరిగి వెళ్ళిపోతాయి. అంత బలంగా ఉంటుంది సుడిగాలి అంటే. అటువంటి సుడిగాలిని ఆయన ఏమంటున్నాడు, నేను శస్త్రాల ద్వారా కంట్రోల్ చేయగలుగుతాను, కానీ మనస్సు కంట్రోల్ చేయలేను. అర్జునుడు ఈ స్టేట్మెంట్ చెప్తున్నాడంటే మనం కూడా చాలా తీవ్రంగా ఆలోచించాలి. ఎవరైతే మెడిటేషన్ చేయాలనుకుంటున్నారో ఇది తీసుకోండి. అర్జున్ అంత కెపాసిటీ ఉందా మనకి? అతనిలాగా స్కిల్ ఉందా? మనం సవ్యసాచియా? మనం కుడి చేత్తో చేయగలిగిన పని ఎడం చేతితో సూటిగా చేయగలుగుతామా? గుడాకేశ మన నిద్ర లేకుండా ఉండగలుగుతామా? మనకు కోరికలు వచ్చినప్పుడు అర్జునుడిలాగా క్యారెక్టర్, ఫస్ట్ క్లాస్ క్యారెక్టర్ చూపెట్టగలుగుతామా? ఇవన్నీ మనం చేయలేనప్పుడు మనం కూర్చొని మెడిటేషన్ ఎలా చేస్తాం? ఓకే, సుడిగాలు వస్తే కట్టడి చేయగలుగుతామా మనం? అర్జునుడు ఇవన్నీ చేయగలుగుతాడు. అర్జునుడు అంతటి వాడు అంటున్నాడు అన్నమాట, నేను ఈ మైండ్ ఏంటేంటి చెప్పాడు ఇక్కడ, ఓ కృష్ణ, మనస్సు చంచలం. చంచలం అంటే ఏంటి? ఒకసారి మనస్సు ఇక్కడ ఉంటుంది, ఇంకోసారి ఇంకొక్కడ ఉంటుంది, ఇంకోసారి ఇంకెక్కడ ఉంటుంది. చంచలం అంటే అటు ఇటు ఎప్పుడు ఒక దగ్గర ఉండదు మనస్సు. ఒకసారి హైదరాబాద్ ఆలోచిస్తుంది, ఒకసారి ఢిల్లీ ఆలోచిస్తుంది, ఒకసారి అమెరికా ఆలోచిస్తుంది, ఇట్లా మైండ్ అంతా తిరుగుతుంది అనమాట. సో ఒకటి మనస్సు చంచలం, కల్లోలపూర్ణ, అంతా కల్లోలం, దృఢం, చాలా గట్టిగా ఉంటుంది మనస్సు. మనస్సును అనచలేం మనం. మిగులు బలవత్కరం, చాలా బలం. ఇవన్నీ ఇంత స్ట్రాంగ్గా ఉన్న మైండ్ని మనం ఎలా చేస్తాం? దీనిని నిగ్రహించుట, వాయువును నిగ్రహించుట కన్నను కష్టతరమని నేను భావిస్తున్నాను. సో ఎవరైనా ధ్యానయోగా చేయాలి అంటే ఇవన్నీ అధిగమించాలి. ఇవన్నీ అధిగమిస్తేనే ధ్యానయోగాకి అర్హత. ఏదో కూర్చొని మంచిగా ఇంట్లో కూర్చొని మనకు కావాల్సింది తిని కూర్చొని ఒక పావు గంట ఏదో మెడిటేషన్ కూర్చుంటున్నాను, ఏదో బ్రీతింగ్ చేస్తున్నాను, అది ఇది నేను ఆలోచిస్తున్నాను అని కూర్చొని లేచి కొంచెం ఫ్రీగా ఉంది నాకు ఇప్పుడు, ఇదంతా ఒక వ్యామోహం, ఇదంతా ఒక దాని ఏమంటారు, ఇల్యూజన్, భ్రాంతి. సో కలియుగాలో మెడిటేషన్ పద్ధతి కష్టం. సత్యయుగాలో చేయాల్సిన పని మెడిటేషన్. ఎందుకంటే సత్యయుగాలో అన్నీ పీస్ఫుల్గా ఉంటాయి, ప్రతి ఒక్కరూ ధర్మంగా ఉంటారు. సత్యయుగంలో మెడిటేషన్ చేయవచ్చు, కానీ ఈ యుగంలో కలియుగాలో మెడిటేషన్ చేయలేం. సో కృష్ణ ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు, నాకు ఇంకేదైనా ఈజీ పద్ధతి ఉంటే చెప్పండి. సో ఈ భాష్యం చదువుదాము. తులసి మాతాజీ మీరు భాష్యం చదువుతారా? చదువుతాను ప్రభుజీ. ఓకే, 34 ప్రభుజీ. 34 స్లోగా చదవండి. ఓకే. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలదృఢం తస్యాం నిగ్రహం మన్యే వాయోరివాసుదష్కరం. కృష్ణ, మనసు చంచలము, కల్లోలితము, మొండిపట్టు కలది, బలవంతమైనది కనుక దానిని లొంగ తీసుకోవడం గాలిని
అణచడం కంటే ఎక్కువ కఠినమైనదని నేను భావిస్తున్నాను. భాష్యం: మనసు బుద్ధికి ఆధీనమై ఉండవలసి వచ్చినప్పటికీ అదెంత బలవంతరమైనది, మొండిపట్టు కలదంటే ఒక్కొక్కసారి అది బుద్ధినే అతిక్రమిస్తుంది. ప్రపంచంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొనవలసి ఉండే మనిషికి మనస్సును నిగ్రహించడం నిజంగా చాలా కఠినం. కృత్రిమంగా ఎవడైనా శత్రుమిత్రులు ఇద్దరి పట్ల సమభావంలో నెలకొన్న నిజానికి ప్రాపంచిక వ్యక్తి ఎవడూ అలా చేయలేడు. ఎందుకంటే తీవ్రమైన గాలిని అణచడం కంటే కూడా ఇది మరింత కఠినమైనది. వేద సాహిత్యంలో ఒక నిమిషం మరి, కఠినోపనిషత్ ఒక నిమిషం. సో ఇప్పుడు చూడండి ఎంత కష్టమో చెప్తున్నారు ఈ పర్పోర్ట్లో. మనస్సును మనము సేమ్గా ఉంచడం, ఈవెన్ శత్రువులను మిత్రులను ఈక్వల్గా చూసినా కూడా ఇవన్నీ ఒక ప్రాపంచిక వ్యక్తి ఇవన్నీ చేయలేడు ఇట్లా. సో మనస్సు ఎంత కఠినంగా ఉందో చెప్తున్నారు ఇక్కడ. ఉదాహరణకి మనకే చూడండి, మనం చదువుకునే టైంలో మీకు అందరికీ తెలుసు, ఎగ్జామ్ టైంలో మనం చక్కగా కూర్చొని ఏకాగ్రతగా చదువుకుంటే ఎగ్జామ్ పాస్ అవుతాం. కూర్చొని మనం పుస్తకం ఓపెన్ చేయగానే సినిమా గుర్తొస్తుంది, సినిమా పాటలు గుర్తొస్తాయి, లేదా ఆకలి అవుతుంది, ఫ్రెండ్స్తో మాట్లాడాలి, ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడాలి, వేరే పని చేయాలి, ఇవన్నీ వెళ్తాయి అన్నమాట. సో మనకు అన్నీ తెలుసు. సో మైండ్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అయితే ధ్యాన యోగాల ఫస్ట్ థింగ్ ఏంటి? మైండ్ని స్టేబుల్గా ఒకే దగ్గర పెట్టాలి. అది సాధ్యం కాదు. సత్యయుగాలో చేయాల్సిన పని ఇప్పుడు చేస్తే ఎలా చేయలేం మనం. సో అది చెప్తున్నారు ఇక్కడ. ఎస్ మాతాజీ, చదవండి. వేద సాహిత్యంలో కఠినోపనిషత్తు 1.3.3-4 ఈ విధంగా చెప్పబడింది: ఆత్మానం రదినం విద్ధి శరీరం రథమేవ చ బుద్ధితు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ ఇంద్రియాణి హాయనా కూర్యేషయాం తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్మ నిశీన్యః. భౌతిక దేహమునే రథములో జీవుడు, ప్రయాణికుడు, బుద్ధి సారథి, మనస్సు వాహనాన్ని నడిపే సాధనము, ఇంద్రియాలు గుర్రాలు. మాతాజీ ఈ విధంగా మాతాజీ స్లోగా ఒక్కొక్క లైన్ చదివి మీరు ఆపండి. సో ఫస్ట్ లైన్ చదివి చెప్పండి. దేహమును రథములో జీవుడు ప్రయాణకుడు, బుద్ధి సారథి, ఒక్క మనస్సు నిమిషం మాతాజీ, వాహనాన్ని. కామా కాడ ఆగాలి మీరు, కామా ఉంటే ఆగాలి. సో దేహమును అంటే ఈ శరీరం, దేహమును రథంలో జీవుడు. ఇప్పుడు మనం రథంతో పోలుస్తున్నారు. ఒక రథానికి ఏమేముంటాయి? రథం ఉంటుంది, ఆ రథం పైన ఒక డ్రైవర్ కూర్చుంటాడు, ఆ డ్రైవర్ చేతిలో పగ్గాలు ఉంటాయి, ఆ పగ్గాలు ఆ రథానికి కొన్ని గుర్రాలు ఉంటాయి, ఆ రథంలో సారథి ఒకరు ఉంటారు. ఇదంతా అన్నమాట. సో ఇప్పుడు రథంలో జీవుడు ప్రయాణికుడుగా కాగా, అంటే మనం రథంలో ప్రయాణిస్తున్నాం ఇప్పుడు. ఓకే, అది జీవుడు, రథ ప్రయాణికం చేసేవాళ్ళు జీవి. నెక్స్ట్ మాతాజీ, బుద్ధి సారథి. బుద్ధి సారథి అయి ఉన్నాడు. సో బుద్ధి అంటే మన యొక్క ఇంటెలిజెన్స్. మన యొక్క ఇంటెలిజెన్స్ ఏంటి? రథసారథి మన ఇంటెలిజెన్స్. రథసారథి ఏం చెప్తాడు? నువ్వు లెఫ్ట్ సైడ్ పో, నువ్వు రైట్ సైడ్ పో అని ఇంటెలిజెన్స్ చెప్తుంది అనమాట, బుద్ధి చెప్తుంది. అప్పుడు రథం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెళ్ళాలి అసలు అయితే. నెక్స్ట్ మాతాజీ, మనసు వాహనాన్ని నడిపే సాధనము. సో వాహనాన్ని నడిపే సాధనం అంటే ఏంటి? పగ్గాలు. ఆ పగ్గాలు అనేది మనస్సు. ఎస్ మాతాజీ. ఇంద్రియాలు గుర్రాలు. సో ఆ రథాన్ని నడిపే గుర్రాలు ఏంటి? 5 గుర్రాలు ఉంటాయి. 5 గుర్రాలు 5 ఇంద్రియాలు అనమాట. సో ఇంద్రియాలు ఎప్పుడు మనం ఏం చెప్తున్నాయి? నాలుగేం చేస్తుంది? నువ్వు ఇవాళ వెళ్ళి ఇది తినేసేయి, తినకూడదు తినేసేయి. ఇంకొక గుర్రం ఏం చెప్తుంది? వినకూడదు విను. ఇంకొక గుర్రం ఏం చెప్తుంది? తాకకూడదు తాకు. సో ఇట్లా ఈ 5 గుర్రాలు అటు ఇటు పరిగెడుతున్నాయి మన ఇంద్రియాలు అనమాట. ఇంద్రియ భోగా చేయి అని చెప్పేసి గుర్రాలు అటు ఇటు పరిగెడుతున్నాయి. దాని పగ్గాలు ఎక్కడ ఉన్నాయి? మనస్సు. ఆ పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నాయి? రథ ప్రయాణికుడు అంటే జీవి మన యొక్క రథ సారథి ఎవరు? బుద్ధి. సో బుద్ధి చెప్పినట్టు వింటే, మనస్సు స్ట్రాంగ్గా ఉంటే, పగ్గాలు గట్టిగా పట్టుకుంటే గుర్రాలు కంట్రోల్లో ఉంటాయి. ఒకవేళ ఆ పగ్గాలు పట్టుకునే అది
సరిగ్గా పట్టుకోలేదనుకోండి గుర్రాలు ఎట్టు పడితే అటు ఉరుకుతుంటాయి. రైట్. సో అది చెప్తున్నారు ఇక్కడ. ఎస్ మాతాజీ, నెక్స్ట్ ఒక లైన్ చదవండి. ఈ విధంగా మనస్సు ఇంద్రియాల సాంగత్యంలో జీవుడు సుఖి లేదా దుఃఖి అవుతున్నాడని మానవులచే అర్థం చేసి కొనబడింది. ఎస్. సో ఇక్కడ ఏంటి, ఇంద్రియాలు మనస్సు ఈ రెండు కలిసి ఏం చేస్తున్నాయి, ఇది సుఖము ఇది దుఃఖము అని ట్రై చేస్తున్నారన్నమాట. ఓకే, ఈ సినిమా చూడు నీకు సంతోషం కలుగుతుంది, ఇది తిను నీకు సంతోషం అనిపిస్తుంది అని చెప్తూ ఉన్నాయి, మనం చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ మాతాజీ. నిజానికి బుద్ధి మనస్సుకు నిర్దేశము ఇవ్వాలి. నిజానికి ఏం చేయాలి, బుద్ధి ఏదైతే బుద్ధి ఉంటుందో రథసారథి, ఆ రథసారథి ఏం చేయాలి, ఓకే ఇప్పుడు రథాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకో, ఇప్పుడు రథాన్ని రైట్ సైడ్ తీసుకో, అది చెప్పాలి. అది చెప్పినట్టు మనస్సు వినాలి, పగ్గాలు అలా పట్టాలి. గుర్రాలు వినకపోయినా సరే వాటిని వినిపించి నెక్స్ట్ సైడ్ తీసుకెళ్ళాలి. గుర్రాలు రైట్ సైడ్ ఉరుకుతుంటే మనం లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలి వాటిని. సో గుర్రాలు ఏం చేస్తున్నాయి, మన ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి, ఇప్పుడు నువ్వు టీవీ సీరియల్ చూడు, 6 గంటలు అయిపోయింది, ఇప్పుడు టీవీ సీరియల్ స్టార్ట్ అయింది, నువ్వు చూడు. మనకేంటి, ఎగ్జామ్ ఉంది, ఈ ఎగ్జామ్ పాస్ కావాలంటే మనం టీవీ సీరియల్ చూస్తే ఎగ్జామ్ పాస్ కావాలి. సో మనం ఏం చేయాలి, టీవీ బంద్ చేయాలి, ఎగ్జామ్ చదువుకోవాలి. అప్పుడు బుద్ధి ఏం చేయాలి, గట్టిగా చెప్పి మనస్సు దృఢంగా ఉంటే మనము ఇంద్రియాలను, ఈ కళ్ళని టీవీ సీరియల్ కోసం కాకుండా వెళ్ళి పుస్తకం చదువు అని చెప్పాలన్నమాట. సో అట్లా. ఎస్ మాతాజీ, నెక్స్ట్. నిజానికి బుద్ధి మనస్సుకు నిర్దేశం ఇవ్వాలి. కాని మనస్సు ఎంత దృఢమైనది, మొండిపట్టు కలిగినదంటే తీవ్రమైన రోగము మందు ప్రభావాన్ని అతిక్రమించినట్లు మనిషి బుద్ధినే అది తరచుగా అతిక్రమిస్తుంది. సో బుద్ధి ఏం చేస్తుంది, నువ్వు వెళ్ళి పుస్తకం చదువు బాబు, నువ్వు పుస్తకం చదివితే నువ్వు ఎగ్జామ్ పాస్ అవుతావంటే మనసు ఏం చేస్తుంది, లేదు ఈ టీవీ సీరియల్లో ఇప్పుడు ఏమైపోతుంది, ఈ క్రికెట్ మ్యాచ్లో ఏమవుతుంది, ఇవన్నీ అనుకొని ఏం చేస్తుంది, పుస్తకం క్లోజ్ చేసేసి పోయి టీవీ సీరియల్ పెట్టుకుంటున్నారు. సో మన ఇంద్రియాలు ఏమైతే మనల్ని గుంజుతున్నాయో ఆ పనులు చేస్తున్నాం మనం. అది ఎంత ఫోర్స్గా ఉంది అంటే మనస్సు ఫోర్సు, బుద్ధి చెప్పినా కూడా వినట్లేదు. నువ్వు చేసేది తప్పు అని చెప్తుంది బుద్ధి, అయినా వినట్లేం మనం. ఎస్ మాతాజీ. అటువంటి బలమైన మనస్సును యోగ సాధన ద్వారా ఆధీనం చేసుకోవాలి. కానీ అర్జునుడు దేని సాధనం ద్వారా, యోగా సాధన ద్వారా మనస్సును అణచాలంట. అది కరెక్టేనా, అది చేయగలుగుతామా చూద్దాం. ఎస్ మాతాజీ. కానీ అర్జునుని వంటి ప్రాపంచిక వ్యక్తికి అట్టి సాధన ఏనాడు ఆచరణీయము కాదు. ఇక నవీన మనం కూడా అలాగే చాలాసార్లు ప్రయత్నం చేశాం, ఓడిపోయాం. మనసు ఏం చెప్తే అది చేస్తున్నాం. మనస్సులో కోపం రాగానే చేసేస్తున్నాం, చేయగానే కోపం వచ్చేసింది ఏంటి నాకు, వీళ్ళు నాకంటే పెద్దవాళ్ళు కదా, వీళ్ళని మాట అనకుండా ఉండాల్సింది కదా, మళ్ళీ తర్వాత వెళ్ళి బాధపడుతున్నాం. కానీ ఆ టైంలో ఏం చేస్తున్నాం, కోపం వచ్చేస్తుంది, వెళ్తున్నాము, అనే మాటలన్నీ అంటున్నాము, చేసే పనులన్నీ చేస్తున్నాం, ఏమైతే చేయకూడదో అది చేస్తున్నాం. సో దానికి ఏం చేయాలి, ఫస్ట్ మనం మనస్సు కంట్రోల్లో పెట్టాలి. సో మనస్సు కంట్రోల్లో పెట్టాలంటే యోగాభ్యాసం చేయాలి. చూద్దాం మరి నెక్స్ట్. మాతాజీ స్లోగా చదవండి, మధ్య మధ్యలో ఆపండి. ఇక నవీన మానవుని గురించి మనము చెప్పేదేముంది. నవీన మానవుడు అంటే ఎవరు, కొత్త మానవుడు. ఈ కొత్త మానవుడికి ఏంటి, వెనకట ఏమైనా బాగా ఋషులు వీళ్ళు మునులు అయితే ఏం చేస్తారు, ఇంద్రుడు ఏం చేస్తాడు, అప్సరాలను పంపిస్తాడు అనమాట, డైవర్ట్ చేయడానికి మైండ్. ఇప్పుడు అప్సరా పంపించాల్సిన అవసరం లేదు, సెల్ ఫోన్ రెడీగా ఉంది ఇక్కడే మనకి, రైట్. 24 గంటలు ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లో పట్టుకొని స్క్రోల్ చేస్తూ ఉన్నారనమాట. యూట్యూబ్ వీడియోస్, షార్ట్స్ ఇవన్నీ ఓపెన్ చేసి 2 గంటలు అయిపోతుంది. 2 గంటలు, అమ్మా 2 గంటలు అయిపోయిందా, ఏం చేస్తున్నావు నువ్వు, చేయవలసిన పనే చేస్తున్నావా, స్క్రోలింగ్ మీద వెళ్ళిపోతుంటాయి, లేదా వార్తలు చదువుతున్నావు, లేదా సినిమాలు చూస్తున్నావు, వీడియోలు చూస్తున్నావు. సో నవీన మానవుడి పరిస్థితి ఇది. ఎస్ మాతాజీ. గాలిని మనిషి బంధించలేడని ఇక్కడ వాడబడిన ఉపమానము యుక్తముగా ఉన్నది. కల్లోలిత మనస్సును బంధించడం మరింత కఠినం. ఎస్, వాయువును బంధించడము ఎవ్వరి సాధ్యం కాదు, మనకెవ్వరికి. అర్జునుడికి అది సాధ్యం,
అంతటి అర్జునుడే అంటున్నాడు, నేను వాయువుని బంధిస్తాను కానీ మనసును బంధించట్లేనని. సో అర్జునుడే మనసు బంధించలేకపోతే మనలాంటి చిన్న వ్యక్తులకు అది ఇంకా ఇంకేమవుతుంది? మనం డెఫినెట్గా ఓడిపోతాం. ఎస్ మాతాజీ. శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించినట్లుగా పూర్తి వినమ్రతతో హరే కృష్ణ మంత్రాన్ని అంటే భవతారక మహామంత్రాన్ని కీర్తించడమే మనసును నిరోధించడానికి అత్యంత సులభమైన పద్ధతి. సో ఇప్పుడు సొల్యూషన్ చెప్తున్నాను. ఇంతసేపు ప్రాబ్లం చెప్పారు, ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? మనం మనస్సును కంట్రోల్ చేయడం అసాధ్యం. ఈ కలియుగంలో నవీన మానవుడికి మనస్సును కంట్రోల్ చేయడం అసాధ్యం. ఏం చేసినా సరే మనస్సును కంట్రోల్ చేయలేమన్నమాట. అందుకే మనం హరే కృష్ణ మహామంత్రం చేస్తే ఏమవుతుంది? అది సులభం అవుతుంది. ఈ ఏజ్లో, ఈ కలియుగాలో, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో హరే కృష్ణ మహామంత్రం దానికి సొల్యూషన్. ఎస్ తవై మనః కృష్ణ పాదార విందయో. ఓకే ఎస్ మాతాజీ, సారీ. తవై మనః కృష్ణ పాదార విందయో. మనిషి తన మనస్సును పూర్తిగా కృష్ణుని యందే నియోగించడం అనే పద్ధతి ఉపదేశింపబడింది. కేవలం అప్పుడే మనసును కల్లోలపరిచే ఇతర కలాపాలు ఉండవు. ఎస్. సో ఇక్కడ మనకు సొల్యూషన్ ఏంటి? కూర్చొని ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ మినిట్ కోపం వస్తుంది మనకి. సో హరే కృష్ణ మహామంత్రం మనం చేయగా ఏమవుతుంది? మీరు గమనించండి. చేసే వాళ్ళనే ఒక 5 సంవత్సరాల తర్వాత, 6 సంవత్సరాల తర్వాత చూడండి, వాళ్ళ కోపం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, వాళ్ళ చెడు అలవాట్లు ఆటోమేటిక్గా పోతాయి. ఫుడ్ హ్యాబిట్స్ అంత ఈజీగా పోవు. ఎవరు కూడా వాళ్ళు తినే స్వభావమైన ఫుడ్ని తినకుండా ఉండలేరు. కానీ కృష్ణ కాన్షియస్ డివోటీస్ ఏంటి, ఇట్లా జాయిన్ అవుతున్నారు ఇస్కాన్లో, ఇమ్మీడియట్గా 1 మంత్లో అన్నీ వదిలేస్తున్నారు. చమత్కారం కదా ఇది. చాలా కష్టం, చాలా కష్టం. ఇంత కష్టమైన పని టెంపుల్కి వెళ్తారు, వాళ్ళు అన్ని రకాల మందు తాగే వాళ్ళంతా ఇమీడియట్గా బంద్ చేస్తున్నారు. మనం బయట వాళ్ళని చూస్తే నేను మందు బంద్ చేస్తానంటారు, 2 నెలలకు మళ్ళీ వచ్చి మళ్ళీ తాగుతారు. సిగరెట్ బంద్ చేస్తానంటారు, మళ్ళీ వచ్చి మళ్ళీ తాగుతారు. సో ఇట్లా వ్యసనాలకు అలవాటు పడి చాలా తీవ్రంగా బాధలు పడుతున్నారు అనమాట. వాళ్ళు బాధపడకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాధపడుతున్నారు. సో ఇప్పుడు కృష్ణ కాన్షియస్లో ఒక టెంపుల్కి వస్తారు, ఇస్కాన్ టెంపుల్కి 1 మంత్ అయిపోయింది, ఇమీడియట్లీ అన్నీ పని చేస్తున్నారు. ఎంత చమత్కారం అది. అలాగే మనస్సు కూడా కంట్రోల్ అవుతుంది స్లోగా. మనం కరెక్ట్గా పద్ధతిలో భక్తి చేస్తే ఈజీ అవుతుంది. సో అది చెప్తున్నాను ఇక్కడ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోక వసంతి మాతాజీ, కృష్ణమూర్తి ప్రభు మీరు చదువుతారా? ఓకే. సో దీని తర్వాత విజయ రఘునాథ్ ప్రభు రెడీగా ఉండండి. ఆ తర్వాత జ్యోతి రూప కమలమ్మ. ఓకే. సో 35వ శ్లోకం. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం దుర్నిగ్రహ చంచలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. Translation: Lord Sri Krishna said, "O mighty ardent son of Kunti, it is undoubtedly very difficult to curb the restless mind, but it is possible by suitable practice and by detachment." Thank you, Prabhuji. Thank you, మాతాజీ ప్రభుజీ. సో ఇక్కడ అర్జునుడు ఒక ప్రశ్న వేశాడు. ఏంటి? ఓ కృష్ణ, చంచలం హి మన కృష్ణ, ఈ యొక్క మనస్సును చాలా చంచలంగా ఉంది, దృఢంగా ఉంది, బలంగా ఉంది, దీనిని నిగ్రహించడం నా వల్ల కాదు. వాయువును కూడా నేను నిగ్రహిస్తాను కానీ మనస్సును నిగ్రహించలేను. సో అప్పుడు శ్రీ భగవాను వాచ, ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు అనమాట ఆన్సర్. అసంశయం ఏమంటున్నాడు? శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ గొప్ప భుజములు కలిగిన కుంతిపుత్ర, ఓ మహాబాహు, ఓ
ఆ, మంచి దృఢంగా భుజాలు ఉన్న ఓ కుంతిపుత్ర అర్జున, చంచలమైన మనస్సు నిగ్రహించుట నిస్సందేహముగా మిగులు కష్టతరమనను. సో ఆయన ఒప్పుకుంటున్నాడు, భగవంతుడు కూడా ఒప్పుకుంటున్నాడు. చంచలంగా ఉన్న ఈ మనస్సు నిగ్రహించడం నిస్సందేహంగా చాలా కష్టతరం అయినను దానిని తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధింపవచ్చును. ఏం చెప్తున్నాడు? తగిన అభ్యాసం మరియు వైరాగ్యం, డిటాచ్మెంట్, అసంగత్వం. ఒకటి అసంగత్వం ఏర్పాటు చేసుకోవాలి, రెండోది అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేస్తే పాసిబుల్ అవుతుంది. ప్రాక్టీస్ ఒకటి, వైరాగ్యం ఒకటి, రెండు కావాలంట. వైరాగ్యం అంటే నిస్సంగత్వం, డిటాచ్మెంట్, అటాచ్మెంట్ లేకుండా. ఓకే, విజయ్ రఘునాథ్ ప్రభు మీరు చదువుతారా నెక్స్ట్? ఎస్, తర్వాత జ్యోతిరూప కమల మాతజీ మీరు రెడీగా ఉండండి. సో 36. అసంయతాత్మనా యోగో అసంయనాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతతా పశ్చాత్మనా తు యతతా సఖ్యో వాప్తుం ఉపాయతః శక్యో వాప్తుం ఉపాయతః. For one whose mind is unbridled, self-realization is difficult work. But he whose mind is controlled and who strives by appropriate means is assured of success. That is my opinion. చదవండి ప్రభు. మనస్సుకు కళ్ళం వేయని వాడికి ఆత్మానుభూతి కఠినమైన కార్యము, కానీ మనస్సు నిగ్రహించబడే యుక్తమైన పద్ధతుల ద్వారా యత్నించేవానికి తప్పక జయం కలుగుతుంది. ఇది నా అభిప్రాయం. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు, దండోత్ ప్రణామ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? మనస్సు నిగ్రహింపబడని వానికి ఆత్మానుభవము అతి కష్ట కార్యము. సో ఎవరైతే మనస్సును కంట్రోల్ చేసుకోలేకపోతున్నారో వాళ్ళకి ఆత్మానుభవం కష్టం, సెల్ఫ్ రియలైజేషన్ చాలా కష్టం. కానీ మనోనిగ్రహం కలిగి అంటే డిటర్మినేషన్, నేను మనస్సును నిగ్రహించుకుంటాను అని దృఢ సంకల్పం ఉండి తగిన పద్ధతుల ద్వారా ప్రయత్నించే వాళ్ళకి జయము తప్పక సిద్ధిస్తుంది. సో ఎస్, ఇది చాలా కష్టమైన పని మనస్సును నిగ్రహించడం. కానీ కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతులు ఫాలో అవుతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండాలి ఆత్మ నిగ్రహణ చేసుకోవాలి, మనస్సు నిగ్రహం చేసుకోవాలనేది ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, కోరిక. రెండోది కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులు ఫాలో కావాలి. ఇవి ఫాలో అయితే జయము తప్పక సిద్ధించును. ఇది ఎవరు చెప్తున్నారు? కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఓకే, జ్యోతిరూప కమలా మాతజీ చదువుతారా మాతజీ? చదువుతాం ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, నెక్స్ట్ గౌరవ ప్రేమి మాలిని మాతజీ మీరు రెడీగా ఉండండి. 37. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగా చలతి మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. Arjuna said, "O Krishna, what is the destination of the unsuccessful transcendentalist who in the beginning takes to the process of self-realization with faith, but who later desists due to worldly mindedness and thus does not attain perfection in mysticism?" చదవండి మాతాజీ. అర్జునుడు పలికాడు, ఓ కృష్ణ, మొదట్లో ఎంతో శ్రద్ధతో ఆత్మానుభవ పద్ధతిని స్వీకరించిన తర్వాత లౌకికత్వం కారణంగా దానిని విడిచి ఆ విధంగా యోగంలో పూర్ణత్వం పొందలేకపోయిన విఫల యోగి గతి ఏమిటి? థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఇది ప్రశ్న సేమ్ అమ్మ నువ్వు అడిగిన లాస్ట్ టైం, రైట్? అంటే సగం ప్రశ్న ఉంది ఇందులో. ఏంటది?
లాస్ట్ టైం అమ్మ అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒక భక్తుడు ఉన్నాడు, అకారణంగా మరణించారు, భక్తి పూర్తయిందో లేదో మనకు తెలియదు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ గమ్యం ఏంటి, వాళ్ళు ఎక్కడికి చేరుకుంటారు? ఓకే, ఎవరైనా ఈ ధ్యాన యోగా పద్ధతి చేస్తున్నారు, కరెక్ట్గా ట్రై చేస్తున్నారు, కొన్ని రోజులు ధ్యాన యోగా పద్ధతి చేసేసి మళ్ళీ ఏం చేస్తున్నారు, వాళ్ళు దారి తప్పారు, మళ్ళీ ప్రాపంచిక లైఫ్కి వెళ్ళిపోయారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? సో దానికి అర్జునుడు ఈ ప్రశ్న వేస్తున్నాడు అనమాట. ఏంటది చదువుదాం. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, తొలుత ఆత్మానుభవ విధానమున శ్రద్ధతో అనుసరించి పిదప లౌకిక భావన కారణముగా ధ్యాని త్యజించి యోగమునందు పూర్ణత్వము పొందలేని విఫలయోగి గమ్యమిట్టిది. ఏమంటున్నాడు ఇక్కడ అర్జునుడు? కృష్ణ అని అడుగుతున్నాడట, ఓ కృష్ణ, మొదలు ఆత్మానుభవం పద్ధతిలో వాళ్ళు భక్తి స్టార్ట్ చేశారు, శ్రద్ధతో అన్నీ చేశారు, తర్వాత లౌకిక భావనతో ప్రాపంచిక అట్రాక్షన్స్ వచ్చాయి, ఆ కారణంగా దాన్ని త్యజించారు, భక్తిని త్యజించారు, యోగా పద్ధతిని త్యజించారు. వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? యోగమునందు పూర్ణత్వం పొందలేదు ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ విఫల యోగి యొక్క గమ్యం ఏమిటిది? ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? చాలా మంచి ప్రశ్న. సో సేమ్ లాస్ట్ వారం అమ్మ అడిగిన ప్రశ్న. ఓకే, నెక్స్ట్ చూద్దాం కృష్ణ ఏం చెప్తున్నాడు ఆన్సర్. గౌరవప్రేమి మాలిని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నెక్స్ట్ అమ్మ నువ్వు చదువు, రెడీగా ఉండు. టెక్స్ట్ 38. కచ్చిన్నో భయ విభ్రష్టాస్ చిన్నాభ్రం ఇవ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణ ప్రతి. O mighty armed Krishna, does not such a man who is bewildered from the path of transcendence fall away from both spiritual and material success and perish like a riven cloud with no position in any sphere? చదవండి మాతాజీ. ఓ మహాబాహువులు కలిగిన కృష్ణ, ఆధ్యాత్మిక మార్గంలో భ్రమితుడైన అట్టి వ్యక్తి ఆధ్యాత్మిక భౌతిక జయాలు రెండింటి నుండి పతనము చెంది ఏ రంగంలోనూ స్థానము లేకుండా చెదిరిన మేఘంలాగా నశించడా. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ చాలా మంచి ప్రశ్న అడుగుతున్నాడు అర్జునుడు. ఓ కృష్ణ, మొదలు భక్తి స్టార్ట్ చేస్తున్నారు, లేదా ఈ యోగా పద్ధతి ధ్యాన పద్ధతి స్టార్ట్ చేస్తున్నారు, కొన్ని రోజులు ప్రయత్నించారు, సిన్సియర్గా చేశారు, ఆ తర్వాత లౌకికంలోకి వెళ్ళిపోయారు, భక్తిని వదిలేశారు, అన్నింటిని వదిలేశారు, లౌకికంలో వెళ్ళిపోయారు, లోకంలోకి. వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? పూర్ణత్వం ఇంకా పొందలేదు. మళ్ళీ ఏమడుగుతున్నాడు? ఓ మహాబాహో శ్రీకృష్ణ, ఓ మహాబాహువులు కలిగిన శ్రీకృష్ణ, ఆధ్యాత్మిక మార్గం అంటే ఈ యొక్క మార్గం, భక్తి మార్గంలో యోగా మార్గం నుండి వైదొలిగిన అట్టి మనుజుడు, ఎవరైతే ఆ మార్గం నుంచి వైదొలిగారు, ఇంకా వాళ్ళు ఇప్పుడు ఇంకా భక్తిలో లేరు, మొదట్లో కొన్ని చేశారు, తర్వాత మళ్ళీ వదిలేశారు, అట్టి మనుజుడు. ఉదాహరణకి ఎవరైనా వచ్చారు, కొందరు చాలా కుతూహలంగా ఫస్ట్ చెప్పగానే చాంటింగ్ మాల తీసుకున్నారు, 16 రౌండ్లు చేశారు ఒక నెల రోజులు. ఆ నెల రోజుల తర్వాత ఏం చేశారు? అమ్మ ఇది నా వల్ల కాదు, నేను అన్నీ మిస్ అవుతున్నాను, సినిమాలు మిస్ అవుతున్నాను, ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నాను, టీవీ సీరియల్స్ మిస్ అవుతున్నాను అని చెప్పేసి భక్తి పక్కకు పెట్టేశారు. లేదా ఇంట్లో భార్యాభర్తలో ఎవరో ఒకరు గట్టిగా చెప్పారు, ఇది నీ టైం కాదు ఈ భక్తి చేయడం కోసం, ఇంట్లో కూర్చొని నార్మల్గా ఉండు అని. సో అట్లా వాళ్ళు ఏం చేశారు? భక్తి మొదట్లో స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు మానేశారు. సో ఆధ్యాత్మిక మార్గము నుండి వైదొలిగిన అట్టి మానవుడు ఆధ్యాత్మిక జయము మరియు లౌకిక జయము. సో వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు అటు ఆధ్యాత్మికంగా ఫెయిల్ అయిపోయారు, ఎందుకంటే ఇంకా చేయట్లేరు వాళ్ళు, లౌకికంగా కూడా ఫెయిల్ అయిపోయారు. ఎందుకు? చాలా టైం భక్తిలో పెట్టారు, అటు సక్సెస్ కాలేదు, ఇటు సక్సెస్ కాలేదు. ఈ రెండింటినీ పొందని వాడై ఎచ్చట స్థానము లేకుండా గాలిచే చెదిరిన మేఘం వలె నశింపడా.
ఆ, అటు అటు ఆకాశంలో లేరు, ఇటు నేలలో లేరు. ఆ రెండింటి మధ్యలో ఉన్న ఈ మేఘం, గాలి వస్తే ఈ గాలి ఇటు పోతే మేఘం ఇటు వెళ్తుంది, అటు పోతే మేఘం అటు వెళ్తుంది. సో ఇట్లా గాలికి చెదిరే ఈ మేఘం లాగా వాళ్ళ నశింపరా, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ గమ్యం ఏంటి అడుగుతున్నాను అనమాట. సో ఎస్, నెక్స్ట్ అమ్మ నువ్వు చదువు. హరే కృష్ణ. తర్వాత రాధికా మాతాజీ మీరు రెడీగా ఉండండి వాళ్ళు చదవాలంటే. నెక్స్ట్ శ్లోక. ఓకే, 39. ఏతన్మే సంశయం కృష్ణ. అమ్మ చదువు. చెప్తావు, నేను వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ ఒకసారి చదువు. ఏతన్మే సంశయం కృష్ణ. సంశయం. హరే కృష్ణ. నాన్న కట్ అయింది, మీరు కనపడలే వినపడలే మాట. అదే 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 నా సైడే ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం అయింది. సో చదివాను కట్ చదివాను అయింది. మళ్ళీ మళ్ళీ చదువుదాం, ఒక్క నిమిషం. సో చాప్టర్ 6. ఓకే, 39వ శ్లోకం. ఏతన్మే సంశయం కృష్ణ ఏతన్మే సంశయం కృష్ణ చత్తుం అర్హస్య శేషతః చెత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య వదన్య సంశయస్యాస్య చెత్తానాహ్యుపపద్యతే. చెత్తానా హ్యుపపద్యతే. Translation: This is my doubt, O Krishna, and I ask you to dispel it completely. But for you, no one is to be found who can destroy this doubt. So, అర్జునుడు ప్రశ్న అడిగాడు అనమాట. ఏ విధంగా చెప్తున్నాడో చూడండి ఇక్కడ. చదువమ్మా. ఓ కృష్ణ, ఇదే నా సందేహము, దీనిని నేను వేడుకుంటున్నాను. ఈ సందేహాన్ని తొలగించగలిగేవారు నీవు తప్ప ఇంకొకరు లేరు. సో ఎట్లా పెటిషన్ పెడుతున్నాడు చూడండి, ఎంత వినమ్రతగా అడుగుతున్నాడు చూడండి. ఓ కృష్ణ, ఈ నా సందేహంను సంపూర్ణంగా తొలగించమని నిన్ను వేడుచున్నాను. నీవు తప్ప ఈ సందేహాన్ని ఎవ్వరు కూడా నివారించేవారు ఎవ్వరూ లేరు. సో అలా పెటిషన్ పెడుతున్నాడు అనమాట. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, నెక్స్ట్ రాధికా మాతాజీ మీరు చదువుతారా? ఓకే, మీట్లో ఉన్నారు. ఇంకెవరైనా చదువుతారా? అందరికీ వచ్చిందా ఛాన్స్ ఇవాళ? పవిత్ర మాతాజీ మీరు చదువుతారా? ఓకే, టెక్స్ట్ 40. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ పార్థనైవేహ నాముత్ర పార్థనైవేహ నామూత్ర వినాశస్తస్య విద్యతే వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. దుర్గతిం తాత గచ్చతి. ఓకే, సో ఏంటి ఇక్కడ ప్రశ్న ఏమడిగాడు అర్జునుడు? ఎవరైనా సరే ఈ భక్తి యోగా కొన్ని రోజులు భక్తి చేసి మళ్ళీ బంద్ పెట్టారు, వాళ్ళు భక్తి చేసి ఆపేశారు, లేదా ధ్యాన యోగా చేసి వదిలేశారు, మళ్ళీ ప్రాపంచిక లైఫ్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? అటు ఆకాశంలో కాకుండా, సక్సెస్ఫుల్గా కాకుండా, ఫెయిల్యూర్ కాకుండా, రెండింటి మధ్యలో అటు మేఘం లాగా గాలికి అటు ఇటు తిరిగే మేఘంలాగా అయిపోతారా? వాళ్ళు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ గమ్యం ఏంటి అడుగుతున్నారు. సో ఇప్పుడు భగవంతుడు ఆన్సర్ చెప్తున్నాడు అనమాట. ఏంటది? ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ సెడ్, సన్ ఆఫ్ పృథ, a transcendentalist engaged in auspicious activities does not meet with destruction either in this world or in the spiritual world. One who does good, my friend, is never overcome by evil. చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు.
శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, శుభకార్యములయందు నియుక్తుడైన వాడు ఈ లోకంన గాని పరాలోకంన గాని వినాశనమును పొందడు. మిత్రమా, మంచి చేయువాడెన్నడూను చెడుచే పరాజితుడు కాదు. థ్యాంక్ యూ. సో చూడండి ఎంత చక్కగా భగవంతుడు ఆన్సర్ చెప్తున్నాడు ఇక్కడ. సో ఇదంతా మనకి చాలా స్ఫూర్తి ఇవ్వాలన్నమాట. మనం భక్తి కొంత చేసినా సరే మనకి ఇంత స్ఫూర్తి ఉంటుందో చూడండి. శ్రీకృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, ఓ అర్జున, శుభకార్యములయందు నియుక్తుడైన వాడు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ వినాశమును పొందడు. మిత్రమా, మంచి చేయు వాడెన్నడును చెడుచే పరాజితుడు కాడు. అంటే ఓకే, కొన్ని రోజులు వాళ్ళు భక్తి చేస్తారు, అది మంచి పని, మంచి కార్యం. ఈ మంచి కార్యం చేసే వాళ్ళు ఎప్పుడు కూడా పరాజితులు కాదు. ఈ లోకంలో పరలోకంలో రెండిట్లలో కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లం కాదు అంటున్నాడు అనమాట. ఓకే, అందులో భాష్యంలో శ్రీమద్ భాగవతం శ్రీమద్ భాగవతం 1:5-12 శ్రీ నారద ముని వ్యాసదేవుడికి ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. త్యక్త్వా స్వధర్మం చరణాభుజం హరేర్ భజన్న పక్వోతపతే తతో యది యత్ర క్వవా భద్రమబోధముస్య కిం కో వార్తాప్తో భజతాం స్వధర్మతః. పవిత్ర మాతాజీ మీరు చదవండి ఆ భాష్యం కూడా. ఎస్ ప్రభు, చదువుతాను. భాష్యము శ్రీమద్ భాగవతము 1.5.17 అందు శ్రీ నారద ముని వ్యాసదేవునికి ఈ విధముగా ఉపదేశము కావించిరి. ధర్మం చరణాంబుజం హరే భజన్న పక్వోతపతే యది యత్ర క్వవా భద్రమభూ దయుష్యకిం కో వార్త అపో భజతాం స్వధర్మతః. భౌతిక వాంఛలన్నింటినీ త్యజించి దేవదేవుడైన శ్రీకృష్ణుని సంపూర్ణం శరణాగతిని వడిసిన వానికి ఏ విధమైన నష్టము గాని వినాశనము గాని ఉండదు. కానీ అభక్తుడైన వాడు తన విద్యుత్ ధర్మములలో సంపూర్ణంగా నిమగ్నుడైనను పొందునదేదియును లేదు. ఒక నిమిషం మాతాజీ, ఒక నిమిషం. ఇక్కడ ఏమంటున్నారు? భౌతిక వాంఛలు, భౌతిక కోరికలు వదిలేసి దేవదేవుడైన శ్రీకృష్ణుని సంపూర్ణంగా శరణాగతి తీసుకొని అటువంటి భక్తునికి ఏ విధమైన నష్టం కానీ వినాశనం కానీ ఉండదట. కానీ భక్తులు కానటువంటి వారు, అభక్తులు, తన విద్యుత్ కర్మ ధర్మములో సంపూర్ణంగా నిమగ్నుడైన పొందునది ఏమీ లేదు. ఇక్కడ కంపారిజన్ ఏంటంటే, ఒకవేళ భక్తిలో లేని వాళ్ళు, అభక్తులు, వాళ్ళు ధర్మ కార్యాలు చేసినా సరే, ధర్మంగా వాళ్ళ అన్ని విద్యుత్ కర్మ ధర్మాలు పర్ఫెక్ట్గా పాటించినా సరే యూజ్లెస్, ఏమీ ఉపయోగం లేదు అక్కడ. కానీ భక్తుడు దేవదేవుడైన శ్రీకృష్ణ భగవాను సంపూర్ణ శరణాగతి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఏ విధమైన నష్టం లేదు, ఏ విధంగా కూడా వాళ్ళకి వినాశనం లేదు. చదవండి మాతాజీ. భౌతిక వాంఛ పూర్ణమునకై శాస్త్ర విహితములు మరియు ఆచార విహితములు అయిన పలు కర్మలు కలవు. యోగి అయిన వాడు ఆధ్యాత్మిక పురోగతి అనగా కృష్ణ భక్తి రసభావము కొరకై అట్టి సమస్త లౌకిక కర్మలను త్యజించవలసి ఉండును. సో ఏంటది లౌకిక కర్మలు అంటే? మనం 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ చెప్తాం కదా. మాంసాహారం తినకూడదు, మత్తు పదార్థం స్వీకరించకూడదు, జూదం ఆడకూడదు, పరస్త్రీ పరపురుషంతో అక్రమ సంబంధం పెట్టుకోకూడదు. సో ఇట్లా ఇవన్నీ లౌకిక కార్యములు త్యజించాలన్నమాట. ఎస్ మాతాజీ, చదవండి మాతాజీ. కృష్ణ భక్తి భావనను పూర్ణముగా అనుసరించినచో దాని ద్వారా మనుజుడు అత్యున్నత పూర్ణమును బడయుననుటను సత్యమే అయినను, ఒకవేళ అతడు పూర్ణత్వ స్థితిని పొందకున్నచో భౌతిక రంగం నందు మరియు ఆధ్యాత్మిక రంగం నందును
నష్టపోయినట్లు కూడా అని కొందరు ప్రశ్నించు అవకాశం కలదు. సో ఒకటి, వీళ్ళు భక్తిలోకి వచ్చారు, భక్తిలోకి వచ్చేసి బాగా టైం వేస్ట్ చేసుకున్నారు, భక్తిలో నిలవలేదు, లాస్ట్కి 20 సంవత్సరాలు అయిపోయింది, ఉద్యోగం చేయలేదు, డబ్బు సంపాదించలేదు, పిల్లలకి ఏమీ చేయలేదు, భార్యకి ఏమీ చేయలేదు, ఇట్లా సంఘంలో చాలామంది ఇట్లా నిందించే అవకాశాలు కూడా ఉంటాయి. అటు భక్తిలో సక్సెస్ కాని వాళ్ళకి, ఇటు ప్రాపంచిక లైఫ్లో సక్సెస్ కాని వాళ్ళకి. ఎస్ మాతాజీ. విద్యుక్త ధర్మములను విధిగా నిర్వహింపని వాడు తత్ఫలితమును అనుభవింపవలసినచ్చునని శాస్త్రమునందు నిర్దేశింపబడినది. కనుక ఆధ్యాత్మిక కర్మలను చక్కగా ఉనరింపజాలని వాడు సైతము కర్మ ఫలముచే ప్రభావితుడు కాడని భావించు అవకాశము కలదు. కానీ ఈ విషయమున చింత ఏమాత్రము వలదని సఫలీకృతుడు కానట్టి యోగికి శ్రీమద్ భాగవతము హామీ ఇచ్చుచున్నది. ఇక్కడ ఏంటి, ఇటువంటి సఫలీకృతం అంటే మొత్తం పూర్ణ సక్సెస్ లేదు అనుకోండి, భక్తిలో చేశారు కొన్ని రోజులు కానీ సక్సెస్ రాలేదు, ఆ వాళ్ళకు కూడా ఏమి ఈ భాగవతంలో వాళ్ళకి హామీ ఇస్తున్నది అన్నమాట. ఎస్ మాతాజీ. కర్మ నిర్వహణను పూర్ణముగా ఉనరించని కారణమున ఒకవేళ వారు అట్లు కర్మఫలమును అనుభవించవలసినను వారు ఎట్టి నష్టమును పొందబోరు. ఏలయనా శుభప్రదమైన కృష్ణ భక్తి భావనము మరుపునకు వచ్చినటువంటిది కాదు. అంతేగాక ఆ విధముగా నీచుడైన వాడు తదుపరి జన్మమున నీచ కులమున పుట్టినను దానిని కొనసాగించగలుగును. ఇక్కడ చూడండి, ఒకవేళ భక్తి కొన్ని రోజులు చేశారు, భక్తి కొన్ని రోజులు చేసిన తర్వాత ఆపేసి ప్రాపంచిక లైఫ్లోకి వెళ్ళి ఒకవేళ వాళ్ళు నీచ కుటుంబంలో పుట్టారనుకోండి ఉదాహరణకి, అయినా కూడా మళ్ళీ భక్తిని కొనసాగించగలుగుతారంట. అంటే నష్టమేం లేదు. ఎస్, టెంపరీగా జరుగుతుంది ఇదంతా, కానీ నష్టమేమి లేదు అంటున్నారు ఇక్కడ. అట్లుగాక మనుషుడు విద్యుక్త ధర్మములను నిష్ఠగా నిర్వహించినను ఒకవేళ కృష్ణ భక్తి భావన లేని వాడైనచో శుభ ఫలములను పొందలేకపోవచ్చు. చూడండి, కంపేర్ చేస్తున్నారు ఇద్దరిని. ఒకరు కృష్ణ భక్తి చేసి మళ్ళీ పడిపోయిన వాళ్ళు, ఇంకొకరు భక్తి లేదు, వాళ్ళకి కృష్ణ భక్తి లేదు, భక్తి లేదు, కానీ వాళ్ళ యొక్క విద్యుత్ కర్మ ధర్మాలని బాగా పాటిస్తున్నారు. ఆ ధర్మాలని బాగా పాటించినా కూడా వాళ్ళు ఏ ధర్మాలు పాటిస్తారో తద్వారా వాళ్ళకు వస్తుంది, వాళ్ళు కూడా శుభ ఫలితాలు పొందలేకపోవచ్చు. కానీ ఎవరైతే కృష్ణ భగవాన్ని భక్తి చేసి పడిపోయి ఇంకా చెడు కార్యక్రమాల్లోకి వెళ్ళినా కూడా వాళ్ళకి నష్టమేం లేదు అని చెప్తున్నారు. ఎస్ మాతాజీ. దీనిని మనము ఈ క్రింది విధముగా అర్థము చేసుకొనవచ్చును. మనుషులను క్రమ పద్ధతి గలవారు మరియు క్రమ పద్ధతి లేని వారిని 2 తరగతులుగా విభజించవచ్చును. మరుజన్మ జ్ఞానము ఏమాత్రము లేకుండా లేదా ముక్తిని గుర్చిన చింతను కలిగి ఉండక కేవలము ఇంద్రియ భోగం నందే నిలిచి ఉండేది వారు క్రమ పద్ధతి లేనివారు. క్రమ పద్ధతి రెండు భాగాలు, ఒకటి క్రమ పద్ధతి లేదు, ఒకటి క్రమ పద్ధతి ఉంది. క్రమ పద్ధతి లేని వారేంటి, వాళ్ళకి ఇంకా నెక్స్ట్ జన్మలో నేను మన్ని ఉన్నతంగా వెళ్తానా కింది పడిపోతానా వాళ్ళకి టెన్షన్ లేదు, నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుందో మాకు తెలియదు, ఏ ఇంద్రియ భోగం ఏ కోరిక వస్తుంటే అది చేస్తున్నారు. వాళ్ళని క్రమ పద్ధతి లేని వారుగా తీసుకోవాలి. శాస్త్రములలో తెలియజేయబడిన విద్యుక్త ధర్మములను విధిగా అనుసరించువారు క్రమ పద్ధతి కలవారు. క్రమ పద్ధతి కలవారెవరు? శాస్త్రాలలో ఏమైతే చెప్తున్నారో అవి చక్కగా పాటించి తద్వారా వాటిని పాటిస్తూ వెళ్ళేవారు క్రమ పద్ధతి ఉన్నవారు. క్రమ పద్ధతిని పాటించని వారు నాగరికులైనను అనాగరికులైనను విద్యావంతులైనను అవిద్యావంతులైనను బలవంతులైనను బలహీనులైనను సర్వులు జంతు లక్షణములనే కలిగి ఉందురు. సో క్రమ పద్ధతి లేనివారు సంఘంలో చాలా జెంటిల్మెన్ గా సూటు బూటు అన్ని వేసుకొని తిరుగుతున్నారు, కానీ
వాళ్ళు బలంగా ఉన్నా సరే బలహీనంగా ఉన్నా సరే, విద్యలో ఎక్కువ ఉన్నా సరే విద్య లేకున్నా సరే, అందంగా ఉన్నా సరే అందవిహీనంగా ఉన్నా సరే, ఎట్లా ఉన్నా సరే వీళ్ళందరికీ జంతు లక్షణాలే ఉన్నాయని తెలుసుకోవాలి మనం. ఎస్ మాతాజీ. ఆహారము, నిద్ర, భయము, మైథునము వంటి జంతు లక్షణముల నుండి మునిగి ఉన్నందున కర్మలు అశుభములై వారు సదా దుఃఖకరమైన భౌతికత్వమునందే పడి ఉండు. కొన్నిసార్లు వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్లో ఉంటారు. పెద్ద పెద్ద పొజిషన్లో ఉండి ఎంతో డబ్బు సంపాదించగలుగుతారు, ఎంతో పవర్ఫుల్ పొజిషన్లో కూడా ఉండవచ్చు. కానీ జంతు లక్షణాలు, క్రమ పద్ధతి లేదు, శాస్త్రాల మీద నమ్మకం లేదు. సో ఇంద్రియాల పట్ల ఇంద్రియాలు ఏం చెప్తే అవి చేస్తున్నారు. రైట్? వాళ్ళేంటి, సంఘంలో పేరు ప్రతిష్టలు రావాలి, సంఘంలో గౌరవం రావాలి, సంఘంలో పవర్ రావాలి, పలుకుబడి రావాలి, ధనం రావాలి. ఇవన్నీ వస్తే ఏం చేయాలి? ఇంద్రియ భోగం చేసుకోవాలి ఇంకెక్కువ. సో ఇదే అన్నమాట వాళ్ళ పని. సో వాళ్ళు పశుత్వంతో సమానం. ఎస్ మాతాజీ. కానీ శాస్త్ర నియమానుసారము నియమిత జీవనమును కలిగిన క్రమ పద్ధతి కలవారు క్రమముగా కృష్ణ భక్తి భావనయందు పురోభివృద్ధిని పొంది జీవితాభ్యుదయమును గాంచుదురు. ఎస్, శాస్త్ర నియమానుసారం ఎవరైతే శాస్త్రాలలో చెప్పిన విధంగా క్రమక్రమంగా నియమిత జీవితం అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఏది పడితే అది తినరు వాళ్ళు, ఎట్లా పడితే అట్లా ఇక్కడికి వెళ్ళరు. సో ఏంటి, మన డివోటీస్. సో డివోటీస్ ఇట్లా ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? క్రమ పద్ధతి గలవారు క్రమక్రమంగా కృష్ణ భక్తి పెంపొందించుకుంటూ పురోగాభివృద్ధి చెందుతున్నారన్నమాట. ఇక ఈ పుణ్య మార్గమును అనుసరించే వారిని తిరిగి 3 తరగతులుగా విభజించవచ్చును. సరిపోతుంది, మనకు కావాల్సింది వచ్చింది ఇక్కడ. సో నెక్స్ట్ చదువుదాం. ఇంకెవరైనా చదవలేదు? ఒక శ్లోకం చదువుదాం. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరైనా చదువుతారా? అందరూ చదివారు కదా? ఓకే, అట్లయితే సో ఈ యొక్క శ్లోకం చదువుదాం. ఇది చదివితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, తులసి మాతాజీ మీరు చదువుతారా? మీట్లో ఉన్నారు మాతాజీ. చదువుతాను ప్రభుజీ. సో ఇప్పుడు కంటిన్యూటీ కోసం దీంట్లో ఆన్సర్ వస్తుంది మనకి. నెక్స్ట్ శ్లోకాలు ఆన్సర్ వచ్చేస్తుంది దీంట్లో. అదేంటో చూద్దాం. ప్రభుజీ 40 ప్రభుజీ. 41 మాతాజీ. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్. ప్రభుజీ ఒక్క నిమిషం ప్రభుజీ. 6వ అధ్యాయం 41వ శ్లోకం. ఈ పేజీ మర్చిపోయింది ప్రభుజీ. ప్రభుజీ చెప్పండి ప్రభు. రెడీయా మాతాజీ? ఓకే. యద్విద్య ప్రాప్య పుణ్యకృతాం లోకాన్. 6:41 మాతాజీ. ఓకే, మీకు పేజ్ లేకపోతే వేరే వాళ్ళు 277 ఉంది ప్రభుజీ. 6:41. ఒక్క నిమిషం ప్రభు. యద్బుద్ధి అని ఉంది ప్రభుజీ నాకు. అది కాదు మాతాజీ, అది వేరే తీసినట్టున్నారు మీరు. ఓకే సరే, ఇంకెవరైనా చదవండి. కృష్ణమూర్తి ప్రభు, వసంతి మాతాజీ మీరు చదువుతారా? ప్రభుజీ. 41వ శ్లోకం. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్. ప్రాప్య పుణ్యాం కృతాం లోకా.
उषित्वा शाश्वती समा नुषित्वा शाश्वती समा शुचीनां श्रीमतां गेहे शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टो विजायते योगभ्रष्टो विजायते. Last Thank you. Krishna. The unsuccessful yogi, after many years of enjoyment in the planets of the pious living entities, is born into a family of righteous people or into a family of rich aristocracy. Thank you, Prabhuji. Hare Krishna. థ్యాంక్ Hare యూ. సో చాలాసార్లు మనకు అనిపిస్తుంది ఏంటి ఇది, నేను అందరూ చక్కగా పెళ్ళిళ్ళకి వెళ్తున్నారు, అందరూ అన్ని తింటున్నారు, సినిమాలు చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, నేనేంటి ఇలా భక్తుడిని అయిపోయాను, ఇప్పుడు భక్తులని అయిపోయాను, ఎక్కడికి వెళ్ళట్లేను, ఓన్లీ ఇదే తింటున్నాను నేను ప్రసాదము, ఇవన్నీ చేస్తున్నాను, ఏంటి నా పరిస్థితి, నాకు సక్సెస్ ఉంటుందా, ఫెయిల్యూర్ ఉంటుందా, ఇటువంటి డౌట్స్ వస్తాయి అప్పుడప్పుడు మనకి. సో దాంట్లో ఇది ఆన్సర్ అన్నమాట. యోగ భ్రష్టుడైన వాడు పుణ్యజీవులు నివసించు పుణ్యలోకముల యందు అనేక సంవత్సరములు సుఖములు అనుభవించిన పిదప పవిత్ర కుటుంబమున గాని లేదా శ్రీమంతుల గృహమున గాని జన్మించును. సో ఎప్పుడైనా ఎవరైనా డివోటీస్ అయిపోయి కొన్ని రోజులు చాంటింగ్ చేసినా సరే, కొన్ని రోజులు భక్తి చేసినా సరే, వాళ్ళు పూర్తిగా సఫలీకృతం కాకపోతే వాళ్ళని మరణిస్తే ఏమవుతారంట, వాళ్ళు యోగభ్రష్టుడైన వాడు పుణ్యజీవులు వసించు పుణ్యలోకముల యందు అనేక సంవత్సరములు సుఖములు అనుభవించిన పిదప పవిత్ర కుటుంబమున కానీ లేదా శ్రీమంతుల గృహమున కానీ జన్మించును. సో పుణ్యమైన జీవులు ఎక్కడ వసిస్తారు? స్వర్గలోకంలో. సో స్వర్గలోకానికి వెళ్ళి అనేక సంవత్సరాలు సుఖాలను అనుభవించిన తర్వాత పవిత్ర బ్రాహ్మణ కుటుంబంలో కానీ లేదా శ్రీమంతులు రాజుల కుటుంబంలో కానీ జన్మిస్తారంట. ప్రభుజీ, దీనికి అర్థం ఏమిరా అంటే వాళ్లకు ముక్తి రాదు కానీ వాళ్ళకి ఇంకొక జన్మ అనేది ఉంటుంది, వాళ్ళు జన్మించాలి, మళ్ళీ వాళ్ళకి ముక్తి రావాలంటే ఆ జన్మలో ఎలా ఉంటారు దాన్ని బట్టి వాళ్ళ ముక్తికి కారణమవుతారని అనుకోవాలా ప్రభుజీ? ఎస్, అలా అనుకోవచ్చు. కానీ చూడండి, ఇప్పుడు భక్తి కొన్ని రోజులు చేసేసి మళ్ళీ ప్రాపంచిక వ్యవహారాలకు వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళు ఏంటి మళ్ళీ పడిపోయారు, వాళ్ళు ఇప్పుడు ఇదే కాకుండా అది కాకుండా అయిపోయారు అనుకోవడానికి లేదు. ఎందుకు? వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళి వేల సంవత్సరాలు ఉంటున్నారు, సంతోషాన్ని అనుభవిస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్గా వచ్చేసి పుణ్యమైన బ్రాహ్మణుల కుటుంబంలో కానీ లేదా రాజుల కుటుంబంలో కానీ జన్మిస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? బ్రాహ్మణ కుటుంబంలో మనం జన్మిస్తే ఏమవుతుంది? వాళ్ళ దగ్గర శాస్త్రాలన్నీ ఉంటాయి ఇంట్లో. వాళ్ళు ఫస్ట్ నుంచి టెంపుల్ తీసుకెళ్తారు, అన్ని టెంపుల్లోనే కార్యక్రమాలు ఉంటాయి. ఒకరు శ్రీమంతులు మంచి రాజుల కుటుంబంలో జన్మించారనుకోండి, వాళ్ళకు కూడా మనకు చదవాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇంకా నెక్స్ట్ శ్లోకాల్లో కృష్ణ చెప్తాడనమాట. సో ఈ యొక్క వేదిక్ నాలెడ్జ్ తనంతట తానుగా వచ్చి వాళ్ళని గుంజుతుంది దాంట్లోకి. సో ఈవెన్ తల్లిదండ్రులు వాళ్ళు డివోటీస్ కాకపోయినా సరే, రాజులు అనుకోండి, బాగా ఆస్తి వచ్చేసింది, ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదు, ఎక్కువ టెన్షన్ తీసుకొని జాబ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎక్కడొక్కడ మళ్ళీ సాధువులకు అట్రాక్ట్ అయిపోతారు, మళ్ళీ మిగతా లైఫ్ భక్తి జీవితం చేసే అవకాశం మనకు లభిస్తుంది అనమాట. అంటే దీని అర్థం ఓవరాల్గా ఏంటంటే భక్తులకి లాస్ అనేది ఎక్కడా లేదు. కొంచెం భక్తి చేసినా కూడా ఇంత ఫలితం ఉంది. మరి ప్రతిరోజు డివోటీ లాగానే సీరియస్గా సిన్సియర్గా ఉంటే మనం డైరెక్ట్గా భగవద్ధామానికి వెళ్ళిపోతాం. ఒకవేళ అలా చేయలేదనుకోండి, రాజుల కుటుంబంలో పుడుతున్నాము, బ్రాహ్మణుల కుటుంబంలో పుడుతున్నాము, కాబట్టి మన నెక్స్ట్ లైఫ్లో మనం పూర్తి చేసే అవకాశం మనకు ఈజీగా లభిస్తుంది. అట్లా అన్నమాట, అలా తీసుకోవాలి. కానీ ఆ జన్మలో మళ్ళీ వాళ్ళు ఇప్పుడు రాజుల కుటుంబంలో పుట్టారు, ధనం తీసుకున్నారు, బాగా పూర్వజన్మ వాసనాలు ఉంటాయి. వాళ్ళు ఎంత ధనం ఉన్నా సరే మళ్ళీ వాళ్ళు ఎవరైనా సాధువు కనపడగానే ఇమ్మీడియట్గా వెళ్తారు, వాళ్ళ కాళ్ళ పట్టేసుకుంటారు, వాళ్ళ చరణాలకు అర్పించుకుంటారు, అలా ముందుకు వెళ్తారనమాట. సో వాళ్ళకి ఈ డీవియేషన్ అనేది ఎక్కువ ఉండకపోవచ్చు. కానీ ఎక్కడైనా సరే, ఎవరు ఎక్కడ జన్మించినా సరే డీవియేషన్ అయిపోతే మళ్ళీ వాళ్ళకి ఇంకొక ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ భక్తిలో కొన్ని రోజులు చేసిన వాళ్ళకి. అలా చేయకుండా ఉన్న వాళ్ళకి
ఇంకా రాజుల కుటుంబంలో పుడితే ఏముంది, వాళ్ళకి ఇంకా ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఎంజాయ్ చేస్తూ 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 ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ తెచ్చుకునే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఏది అభక్తులకి. కానీ భక్తులైనటువంటి వాళ్ళు మంచి కుటుంబంలో, పుణ్యాత్మలు పుట్టే కుటుంబంలో పుడతారనమాట. సో డెఫినెట్గా వాళ్ళకి ఆ చిన్నప్పటి నుంచి ఆ సంస్కారాలు అవన్నీ ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఈ పర్పోర్ట్ చాలా చిన్నది. సో పవిత్ర మాతాజీ, మీరు ఈ పర్పోర్ట్ చదువుతారా? భాష్యం. చదువుతాను. ఎస్ మాతాజీ. భాష్యము. యోగం నందు కృతకృత్యులు కాని వారు 2 తరగతులుగా విభజించవచ్చును. వారే: 1. యోగం నందు కొద్దిపాటి పురోగతి పిమ్మట పతనము నొందినవారు. యోగం నందు కొద్దిపాటి పురోగతి పిమ్మట పతనము నొందినవారు. 2. యోగం నందు తీవ్ర అభ్యాసము చేసిన పిమ్మట పతనము నొందనట్టివారు. సో బేసికలీ పతనం నొందినట్టివారు. సో దీంట్లో ఏంటంటే 2 రకాలు ఉన్నారంట. ఒకటి ఏంటి, కొన్ని రోజుల పాటే భక్తి యోగా కానీ, భక్తి కానీ, యోగా కానీ, ఏది ధ్యాన యోగా కానీ కొన్ని రోజుల పాటే చేశారు. ఒక 1 month 2 months, కొన్ని రోజులు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు, తర్వాత పడిపోయారు. ఇంకెవరు రెండో చాలా తీవ్రంగా చేశారు భక్తి అయినా యోగా కానీ, తీవ్రంగా చేసేసి ఆ తర్వాత వాళ్ళు చనిపోయారు. ఎస్ మాతాజీ. కొలది కాల యోగాభ్యాసము పిమ్మట పతనమైన వాడు పుణ్యలోకములను అనగా పుణ్యజీవులు ప్రవేశించుటకు అనుమతి కలిగిన లోకములను పొందును. అచ్చట చిరకాల జీవనము పిమ్మట అతడు తిరిగి ఈ లోకమునకు పంపబడి పవిత్రమైన బ్రాహ్మణ కుటుంబమున గాని లేదా ధనవంతులైన వారి ఇంట గాని జన్మమునందురు. సో కొలది కాల అంటే కొద్ది కాలం యోగాభ్యాసం పిమ్మట ఎవరైతే పతనం చెందుతారో, ఈవెన్ కొంతకాలం చేసినా సరే, చిరకాలం కాదు, కొద్ది కాలమే చేసి చనిపోయినా కూడా వాళ్ళకి ఏం చేస్తున్నారట, స్వర్గలోకంలో చాలా చాలా సంవత్సరాలు ఎంజాయ్మెంట్ తర్వాత మళ్ళీ పుణ్యమైన బ్రాహ్మణుని కుటుంబంలో కానీ లేదా రాజుల కుటుంబంలో కానీ జన్మ వస్తుందట. నెక్స్ట్ మాట చదవండి. ఈ అధ్యాయపు చివరి శ్లోకమున వివరింపబడినట్లు కృష్ణ భక్తి భావన యందు పూర్ణత్వమును పొందుటయే యోగము యొక్క నిజ ప్రయోజనమై ఉన్నది. కానీ అంత దీర్ఘకాలము యోగమును అభ్యసింపజాలక భౌతిక ఆకర్షులచే ప్రభావితులై యోగమునందు కృతకృత్యులు కాలేని వారికి భగవత్ కరుణచే వారి విషయ భావనలు తృప్తిపరుచుకొను అవకాశము కల్పింపబడును. సో చూడండి, భక్తిలోకి వచ్చారు, భక్తిలోకి వచ్చేసి కొన్ని రోజులు భక్తి చేసిన తర్వాత ఈ భక్తి చాలా కష్టము, నేను ఇవన్నీ ఇంద్రియాను కంట్రోల్ చేసుకోలేను, ఇవన్నీ చేసేది నేను మళ్ళీ ప్రాపంచిక లైఫ్ వెళ్ళిపోయారనుకోండి. అప్పుడు కృష్ణ ఏం చేస్తున్నాడు, వాళ్ళ కోరికలన్నీ తీర్చుకోవడానికి స్వర్గలోకంలో కొన్ని వేలాది సంవత్సరాల పాటు ఇస్తున్నాడు అన్నమాట టైం. ఎందుకు? వాళ్ళకి అటువంటి కోరికలు ఉన్నాయి కాబట్టి. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ జన్మ ఎక్కడిస్తున్నారు? మంచి బ్రాహ్మణ కుటుంబంలో లేదా మంచి రాజుల కుటుంబంలో జన్మ ఇస్తున్నారు. మళ్ళీ ఇంకొక ఛాన్స్, అవకాశం ఇస్తున్నారు. సో ఇక్కడ లాస్ ఏమీ లేదు. కొన్ని రోజులు భక్తి చేస్తేనే మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉంటే, ఇంకా చిరకాలంగా మనం భక్తి చేస్తే భగవంతుడు డైరెక్ట్గా భగవద్ధామానికి తీసుకెళ్లే అవకాశం మనకు వస్తుంది అనమాట. ఎస్ మాతాజీ. ఆ పిదప వారికి పవిత్రమైన కుటుంబమున గాని లేదా ధనవంతులైన వారి ఇంట గాని జీవించే అవకాశము ఒసకబడును. అట్టి కుటుంబములందు జన్మించిన వారు తమకు లభించిన సౌకర్యములను సద్వినియోగపరుచుకొని తిరిగి కృష్ణ భక్తి భావనయందు అద్భుతమును పొందుటకు యత్నించిన అవకాశము కలదు. ఈజీ కదా, అవకాశం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎవరన్నా బీద కుటుంబంలో పుట్టి వాళ్ళు చదువుకోవాలంటే కష్టపడి చదువుకోవాలి, 24 గంటలు చదువుకున్న తర్వాత ఉద్యోగం తెచ్చుకోవాలి, ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత లోన్ పెట్టాలి, లోన్ పెట్టేసి ఒక్క ఇల్లు కట్టడానికి కోసము జీవితాంతం కష్టపడాలి. సో వీళ్ళకి డైరెక్ట్గా రాజుల కుటుంబంలో కానీ ఇట్లా వచ్చింది అంటే ఇంకా వాళ్ళు ఈ టెన్షన్ అన్నీ లేకుండా ఏమవుతుంది, నెక్స్ట్ మళ్ళీ శాస్త్రాలన్నీ తీసేసుకొని బాగా చదివేసి
ఇంకా నెక్స్ట్ జన్మలో వాళ్ళ లైఫ్ సఫలీకృతం చేసుకునే అవకాశం ఈజీగా దక్కుతుంది అనమాట. అందుకే కృష్ణ భగవానుని భక్తి చాలా 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 అరుదు, చాలా ఆస్పీషియస్. మనకు ప్రతి ఒక్కటి ఆ భక్తి కొన్ని రోజులు చేసి పడిపోయినా సరే అది చాలా ఉపయోగం. అంటే ఇక్కడ ఏంటంటే మనం పడిపోవాలని మనం ప్రయత్నం చేయకూడదు, కానీ పడిపోయినా సరే అంత ఫలితం ఉంటే ఇంకా గట్టిగా పట్టుకొని భక్తిలో ముందుకు వెళ్ళిన వాళ్ళకి ఇంకెన్ని ఫలితాలు ఉంటాయి, రైట్? సో అది అన్నమాట భక్తి యొక్క గొప్పతనం. ఓకే, సో ఇక్కడ ఆపుదాము. ఎవరికైనా ఏమైనా ప్రశ్న ఉంటే చెప్పండి. ఇంకా నెక్స్ట్ వారంలో మనకు దీర్ఘకాల యోగాభ్యాసం చేస్తే ఎటువంటి జన్మ వస్తుందో తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏంటి కొద్ది కాలమే, ఇప్పుడు మనం డిస్కస్ చేసింది కొద్ది కాలం భక్తి. వాళ్ళు ఏమీ 60 సంవత్సరాలు భక్తి చేసిన వాళ్ళు కాదు, ఏదో 2-3 నెలలు లేదా 2-3 సంవత్సరాలు భక్తి చేసి పడిపోయిన వాళ్ళ పరిస్థితి మనకు చెప్పారు. వాళ్ళకే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ శ్లోకంలో దీర్ఘకాల యోగాభ్యాసం పిమ్మట వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో చూద్దాం నెక్స్ట్ వారం. ఓకే, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, అందరూ మ్యూట్లో ఉన్నారు. లేకపోతే ఇక్కడ ఆపుదాము. వాంఛా కల్పాతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవృందికి జై. శ్రీల ప్రభుపాద్కి జై. హరే కృష్ణ. క్షమించండి ప్రభుజీ, ప్రభుజీ. చదవలేకపోయాను. కృష్ణ ప్రభు. నో ప్రాబ్లం మాతాజీ. హరే కృష్ణ. దండవత్తున్నా. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ప్రణామాలు ప్రభు. హరే కృష్ణ.